ఫస్ట్ టైం నెగిటివ్ ట్రోల్స్ అనేది చూసాను నేను. ఇప్పుడు మీకే అంత కన్సర్న్ ఉంది Exactly. యాజ్ ఎ మదర్, నాకు ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు నెయిల్స్ ఉంది, బట్ ఇది రియల్ నెయిల్ కాదు, ఆర్టిఫిషియల్ నెయిల్. 1 వీక్ నేను ఇలా లేవలేకపోయా, అరుపులే, ఏ మెడిసిన్ వేసినా తగ్గల. మొగలి రేకులు సో సీరియల్స్ లో వన్ ఆఫ్ ద గోట్ అని చెప్తారు ఈ రోజు కూడా. ఆ టైంలో అసలు మనకి హిందీ సీరియల్ కూడా లేనంత రేటింగ్ కదా. బట్ ఎందుకు నెగిటివ్ రోల్స్ ని మీరు పిక్ చేస్తారు? సీరియల్ స్టాప్ చేయడానికి కూడా ఒక రీజన్ చెప్పారు. టెంపుల్ కి ఎక్కడికి వెళ్తే అందరూ ఆయనకి కెమెరా ఇచ్చి నన్ను ఫోటోస్ తీస్తా ఉన్నారు. పవన్ తర్వాత ఏదైనా నేను డిసైడ్ చేసుకున్నా, అప్పటి నుంచి నేను మానేసా. చందమామ అంటే ఇంకా ప్రతి ఒక్కరికి ఎంతో లవ్. కానీ ఈ ఫస్ట్ బేబీ ఈ సిచ్యువేషన్స్ ఎలా రన్ అయ్యాయి మీ లైఫ్ లో? డెలివరీ అయ్యింది, అబ్బా భలే ఉంది పాప అన్నారు. ఎవరన్నా పాప చూపించండి అంటే వద్దొద్దు నీకు కోవిడ్ ఉంది అని 19 days చూడలేదు కదా, వేరే హాస్పిటల్లో పెట్టేశారు. నా చిన్నప్పుడు ఫోటో ఒక్కట్లేదు. అవునా? అందుకే దాని మీద అన్ని ఫొటోస్. అంటే మనం ఆస్తి ఇస్తాము, ఇంకోటి ఇస్తాం, కానీ నిజంగా ఇవ్వాల్సిందే మెమొరీస్ పిల్లలకి. పిల్లలకి చూపించే లవ్ చూస్తే మీరు ఎంత లవ్ తెచ్చుకున్నారో వీళ్ళకి ఇంత ఇస్తున్నారు అనిపిస్తుంది. లేదు కాబట్టే ఇస్తున్నాను. 2 years అవుతుంది సత్య మా లైఫ్ లో వచ్చి. 2 years ఆఫ్ బాండ్. అంతే, ఏదేమైనా ఏం జరిగినా ప్రతిసారి తను ఉంటుంది. నాకెందుకో అలా కనెక్ట్ అయింది తెలియదు, కానీ వాళ్ళిద్దరిని ఆ లంగవాణిలో ఎల్లో కలర్ లంగవాణి చూసి నేను ఏడ్ చేశా. ఒక సైడ్ తల్లి కాబోతున్నా సంతోషం చూడాలా, ఇంకొక సైడ్ కన్న తల్లికి ఇబ్బంది అవుతుందని చూడాలా. ఎందుకోండి ఆ రోజు మార్నింగ్ పవన్కి చెప్పాను, అరే నేను మా అమ్మని చూడాలనుకుంటున్నా అంటే ఎప్పుడు వద్దంటాడు. ఓకే సరే వెళ్ళిపో అన్నాడు. అప్పటికే ఆవిడ ఒక బాక్స్ లో పెట్టేశారు, బయట పెట్టేశారు. ఆ వల్ల కాలే, నేను చెప్పా ఆ దండలు తీసేయండి, ఫస్ట్ బాక్స్ లోంచి తీసేయండి అమ్మని అర్జెంట్ గాని. నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తా అని అదే వచ్చి నాకు అండంగా తినిపించి పెట్టడము, టాబ్లెట్స్ వేయడము. ఓకే, నన్ను టేక్ కేర్ చేసేయడానికి ఒకళ్ళు ఉన్నారు. షీఈ్ మై అమ్మ. ఎక్కువగా కనిపిస్తుంది. అమ్మ చెప్పింది మొత్తం కరెక్ట్. Taste Daily. Taste the Daily. హాయ్ మేడం. హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నా. ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ మేడం. ఫైనలీ. ఎగ్జాక్ట్లీ ఇది చెప్పుకోవాలి నేను. చెప్పాలి. న్యూ ఇయర్ కోసం అందరు ఎదురు చూసేట్లు మీ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తారు. లేదు అలా ఏం లేదు. బట్ అంటే జనరల్ గా మనం ఇంటర్వ్యూస్ అడుగుతూ ఉంటారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనం మాట్లాడుకున్న తర్వాత ఐ సెడ్ ఎస్. కానీ ఈ పిల్లలతో వాళ్ళతో పాపం చాలా రోజులు మనం అది అవ్వలేదు. సో ఈ రోజు ఎలా అయినా ఇది ఫినిష్ అయిపోవాలని డిసైడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని పాడ్కాస్ట్ లో చూస్తుంటారు, మిమ్మల్ని ఫాలో అయ్యి చాలా మంది. సో వాళ్ళకి ఏమైనా సర్ప్రైజ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళకి మనం ఏం చెప్తామండి, వాళ్ళకి అన్నీ తెలుసు. అండ్ బేసిక్గా ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ కూడా చాలా మంది సెలబ్రిటీస్ ఎలా ఉంటారంటే ఒక ప్రైవేట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఎక్కువ సోషలైజ్డ్ అవ్వకూడదు ఇలా అనుకుంటారు. బట్ డేస్ చేంజ్ అయ్యే కొద్దీ చాలా మంది పబ్లిసిటీ కానీ జనాలకు దగ్గర ఉండే విధానాన్ని తీసుకుంటున్నారు. సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ మేడం మీరు ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చేసి? అంటే టీవీ దాంట్లో కదా టోటల్ ఇంకా టీవీ టు టిల్ టుడే ఆల్మోస్ట్ 2006 అలా అనుకోండి. 2006 అంటే 20 years అయిపోతుందా? 20 years. వామ్మో, 18-20 years. అయ్యో 20 years అయిపోయిందని ఏదో పెద్దగా అలా అనుకోకండి. చిన్నప్పుడే వచ్చేసాం ఇండస్ట్రీకి, అదే ప్రాబ్లము. నాకు భలే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నానండి అంటారు, అంతేగాని మేము చిన్నగానే ఉన్నా అదెందుకు గమనించినా అర్థం కాదు. సో చాలా ఇయర్స్ జర్నీ. మాకు సుమ గారిని చూస్తుంటాము చిన్నప్పటి నుంచి చూసినా, బట్ ఆ జోష్, ఆ ఎనర్జీ, ఆ చరిష్మా ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అండ్ మీరు యూట్యూబ్ లో అలా కనిపిస్తున్నందుకు వి ఫీల్ సో థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇటువరకు సీరియల్స్ ద్వారానే మనం కలిసేవాళ్ళం, అవును, లేదంటే ఏదన్నా మనం టీవీ షోస్ లోనే మీట్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అందరికి చాలా దగ్గర అయిపోయాం అందరం. అన్ని విషయాలు ఆడియన్స్ కి తెలిసిపోతున్నాయి. సో చాలా కామన్ గా ఇంట్లో ఫ్యామిలీ లాగా అయిపోయింది. మంచి విషయమే అది. ఒక సైడ్ మంచి, ఒక సైడ్ చెడు కూడా. పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం తెలుసుకోవాలి మేడం. అంటే రీసెంట్ డేస్ లో చూసుకుంటే మీ వీడియోస్ లో మీ సెకండ్ బేబీ విషయంలో చాలా వైరల్ అయిపోయింది. అబ్బాయా అమ్మాయా, ఎవరికి నచ్చింది వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ, జడ్జ్మెంట్స్ ఇచ్చుకుంటూ, ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న యుద్ధం జరిగింది. భారీగా జరిగింది, చిన్నది అనకూడదు, జరిగింది. ఈ సిచ్యువేషన్ ని మీరు ఎలా చూసారు? అసలు బాధపడాలో ఆనందపడాలో నాకు తెలియదు, కానీ దాయాలని దాయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను చందమామ గారు చిన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ 6 months 8 months నేను యూట్యూబ్ లో చూపించాను. అప్పటి వరకు నేను చూపించలేదు. టు బి హానెస్ట్, ఈ నజర్ ఏదైతే ఉందో నేను నమ్మను. ఎందుకంటే మన పిల్లల్ని
ప్రేమించే వాళ్ళే ఉన్నారు. హ్మ్. ఎవరో ఒకళ్ళిద్దరు అంటే నాకు తెలియదు కానీ ఆల్మోస్ట్ ప్రేమించే వాళ్ళే ఉన్నారు. అవును. వాళ్ళది ఎప్పుడు ప్రేమే, బ్లెస్సింగే మనకి. హ్మ్. సో దిష్టి అని నేను అనుకోను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన తర్వాత హ్మ్. ఓకే ఉంటుందేమో ఎక్కడన్నా కొంచెం హ్మ్. హ్మ్. అని అనిపించింది. అండ్ దాయాలని ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్టు ఇంతకుముందు హ్మ్. నా 2 డెలివరీస్ కొంచెం టఫ్ డెలివరీస్. అవును. ఏదైతే నేను కన్సీవ్ అయ్యానో అదే టైంలో అమ్మ సిక్ అయ్యారు. హ్మ్. హాస్పిటల్లో తిరగడం. అప్పటి వరకు ఏమైందంటే నేను ఒక్కరిదాన్నే, హ్మ్. అంటే నాకు తమ్ముడు ఉన్నాడు. చిన్న చిన్న ఇది వల్ల చాలా దూరం అయింది. ఓకే. నేను ఒక్కరిదాన్ని అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళడం, తీసుకురావడం అదంతా అయ్యేసరికి ఏమైపోయిందంటే కొంచెము నాకు బాలేదు, అంటే మిస్క్యారేజ్ అయ్యి అంత పరిస్థితి అయ్యింది. అవును. అదే డాక్టర్ అమ్మతో పాటు నన్ను కూడా అడ్మిట్ చేసేసారు హాస్పిటల్లో. అసలు కదలొద్దు మీరు, అలా అయిపోయింది. సో అంత టఫ్ ఉన్న టైంలో సడన్గా అమ్మ చనిపోవడం జరిగింది. హ్మ్. సో అలా అయినప్పుడు నేను ఇమ్మీడియట్గా నా సంతోషాన్ని నేను షేర్ చేసుకోలేను. అవును. ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా అమ్మ చాలా పెద్ద ఎమోషన్. హ్మ్. హ్మ్. సో ఇలాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ మదర్ అనేది ఒక బ్యాక్ బోన్ అనే చెప్పాలి. యాహ్! ఎంత మన చుట్టూ ఎవరున్నా, ఈవెన్ హస్బెండ్ ఉన్నా కూడా అమ్మ ఇస్ అమ్మ. అమ్మ అమ్మే. ఆ ప్రేమను ఆ తిరిగి ప్రేమను తేలేము. తీయలేం మనం. సో అమ్మకి అలా అయ్యేసరికి నేను అసలు, అండ్ నేను కూడా చాలా సిక్ అయ్యానండి. జనాలకు తెలియని విషయం ఏంటంటే నేను ప్రతిదీ నిజంగా నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టను. ఓకే. ఆల్మోస్ట్ నా ఫోన్లో ఒక 100 వ్లాగ్స్ ఉండుంటాయి. అవునా? కానీ నేను పెట్టను. 2-3 ఎందుకలా? అంటే ఎందుకో ప్రతిదీ పెట్టడం ఓకే. షేర్ మెమొరీ లాగా చేసుకోవడం. తీసుకుంటాను, కానీ నేను పెట్టను అన్ని విషయాలు. హ్మ్. హ్మ్. ఎక్కడి వరకు అక్కడి వరకే పెడతాను. సో మేము మీ ప్రపంచాన్ని ఇంకా పూర్తిగా ఇంకా చూడలేదు. చాలా చిన్నగానే చూసారు యాక్చువల్గా. ఓకే. సో అంత ఇదిలో ఇంకా బాబు పుట్టాడు అనేది నేను చెప్పలేకపోయాను. నాకు కూడా నేను 20 డేస్ అండి లిటరలీ. ఫస్ట్ డెలివరీ తర్వాత ఐ వాజ్ వెరీ నార్మల్, హా. హ్యాపీగా తిరిగేశాను, అసలు ఏ ప్రాబ్లం లేదు. అవును. సెకండ్ డెలివరీలో ఏమైందంటే నాకు సర్జరీ చేసినప్పుడే చాలా టైం పట్టింది. అనస్థేషియా దిగిపోవడం, చాలా ఇష్యూస్ అయింది. అండ్ అనస్థేషియా నాకు నెక్లో ఉండిపోయి అసలు మీరు నమ్మరండి 1 వీక్ నేను ఇలా లేవలేకపోయా. అరుపులే, ఏ మెడిసిన్ వేసినా తగ్గల. అవును. అండ్ పైల్స్ వచ్చేసింది, ఓ. హై బీపీ వచ్చేసింది. సో లిటరలీ ఇలా బెడ్ మీదే ఉన్నాను. నిజంగా మా ఆయన చిన్న పిల్లలాగా నాకు డైపర్స్తో మార్చి అంతలా చూసుకున్నారు. ఈ ఇదిలో నేను ఎక్కడ చెప్తానండి. అంతే కదండి, అది చెప్పుకునేది కూడా కదా, అది ఒక ఇప్పుడు ఎమోషన్. సోషల్ మీడియాలో పెట్టాలి అంటే నేనే హ్యాండిల్ చేస్తా. ఈవెన్ పవన్ది కానీ చందమామది కానీ నేనే చూసుకుంటా. సో ఆయనకి అసలు చూడరు, పట్టించుకోరు. ఆయన మీరు చూస్తే నేను కొలాబ్ పెట్టినవే ఉంటాయి కానీ పవన్ ఎప్పుడు ఆయన పెట్టింది ఉండదు. సో ఈ సిచ్యువేషన్లో మనం ఎలా చెప్తాం? మీరు పెట్టేయచ్చు కదా పాప బాబు, చెప్పొచ్చు కదా అంటే. అఫ్ కోర్స్ మీరు అందరూ నా ఫ్యామిలీయే, కానీ ఫ్యామిలీ పర్సన్కి బాగాలేనప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్. ఎగ్జాక్ట్లీ, మీ స్పేస్ మీకు ఇవ్వాలి. మా స్పేస్ మాకు ఇవ్వాలి, నేనే చెప్తాను కదా. అవును. సో దానివల్ల అసలు ఫస్ట్ టైం నెగిటివ్ ట్రోల్స్ అనేది చూసాను నేను. యాక్చువల్గా మీరు ఎప్పుడన్నా నా కామెంట్స్లో చూస్తే కూడా 99% ఎవ్వరు బ్యాడ్ కామెంట్స్ చేయరు. ఎగ్జాక్ట్లీ. బట్ ఇందులో ఒకటి అడగొచ్చు మేడం, అంటే కొంతమంది బేబీ వీడియో పెట్టినప్పుడు కూడా నెయిల్స్ ఉన్నాయి బేబీకి, కట్ చేయాలి, ఇట్లాంటి సజెషన్స్ కూడా ఓవర్ లవ్ అయిపోయి ఇస్తుంటారు. బట్ బేసిక్ గా యాజ్ ఎ పర్సన్ మీకు ఎన్నో తెలుసు ఎలా చూడాలి బేబీని ఇదంతా. బట్ ఈ చిన్న చిన్న ఇన్పుట్స్ కూడా ట్రిగర్ చేస్తుంటాయి మిమ్మల్ని కొన్నిసార్లు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఇప్పుడు మీకే అంత కన్సర్న్ ఉంది. ఎగ్జాక్ట్లీ. యాజ్ ఎ మదర్ నేను 9 మాసాలు మోసి కన్నాను, నాకు ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు నెయిల్స్ ఉంది, బట్ ఇది రియల్ నెయిల్ కాదు, ఆర్టిఫిషియల్ నెయిల్. ఓకే. ఓకే. బికాస్ మనం స్క్రీన్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బ్రాండ్ వాళ్ళ కోసమో లేకపోతే మన కోసమో మన అపీరెన్స్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అవును. అందుకోసం మేము ఆ టైంలో చేసే పనులు అవి. సో అవి ఏ మాత్రం వాళ్ళకి హార్మ్ఫుల్ అవ్వదు. ఆ జాగ్రత్తలు యాజ్ అ మదర్గా నేను తీసుకుంటా. ట్రూ. అండ్ వి సీ దట్. ఎందుకంటే చందమామ ఎప్పుడు హ్యాపీగానే కనిపించింది కానీ అమ్మ మీద కంప్లైంట్ ఇచ్చి కనిపించలేదు. ఏదండి, ఎంత నెగిటివ్ పర్సన్స్ అయినా ఒక పిల్లల విషయంలో వచ్చేసరికి అమ్మే. ఓకే. సో అమ్మ అంటున్నారు, పిల్లల విషయం అంటున్నారు. సో కొంచెం బ్యాక్ ఎండ్ వెళ్తే మీ చైల్డ్హుడ్ లైఫ్ గురించి ఏం చెప్తారు? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలా ఈ ఫీల్డ్లో గ్రో అయ్యారు? అసలు ఆ చిన్నప్పుడు మెమరీస్ చెప్పండి. టు బి హానెస్ట్ 0 మెమరీస్. అదేంటండి? అదే ఎలా చెప్పాలి. సో అమ్మ నాన్న కొంచెం ఇది ఉండింది ఫస్ట్ నుంచి. సో అమ్మ సింగిల్ పేరెంట్. అమ్మాయి నన్ను చాలా బాగా ఏ లోటు లేకుండా చూసుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి హాస్టలే. ఎప్పుడైనా హాలిడేస్ వస్తే అమ్మ దగ్గరికి వెళ్ళడం ఇంతే. బట్ తండ్రి ప్రేమ
ఐ డోంట్ నో. బట్ మీరు పిల్లలకి చూపించే లవ్ చూస్తే మీరు ఎంత లవ్ తెచ్చుకున్నారో వీళ్ళకి ఇంత ఇస్తున్నారు అనిపిస్తుంది. లేదు కాబట్టే ఇస్తున్నాను అని పవన్ కూడా నాకు చెప్తారు, నువ్వు చాలా గారాబం చేస్తున్నావు పిల్లల్ని అంటే. అఫ్ కోర్స్ నాకు లేదు అది, ఎగ్జాక్ట్లీ అంటారు కదా, అదే దెబ్బ తగిలిన వాడికే నొప్పి ఆ నొప్పి విలువ విలువ తెలుస్తుంది. నాకు లేదు ఆ ప్రేమ, సో వాళ్ళకి ఇవ్వాలి మనం. బట్ హౌ డూ యూ సస్టైన్ మేడం, అంటే ఆ చైల్డ్హుడ్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి, అంటే ఈ రోజు జనరేషన్ కి జెన్జీ లైఫ్ కాబట్టి వాళ్ళకి కొన్ని అంత ఎమోషన్స్ మిస్ అయినా వాళ్ళు అంతగా ట్రిగర్ చేయరు. బట్ మనం వచ్చిన ఎరా చూస్తే ఫ్యామిలీ ఎథిక్స్ బాండింగ్స్ చాలా వాల్యుబుల్ కదా. చాలా valuable. మరి ఎక్కడో హాస్టల్లో ఉండి లైక్ కొన్ని ప్రజెంటేషన్స్ లో కొంతమంది రానప్పుడు ఎలా ఫేస్ చేసేవాళ్ళు? ఇక ఏమంటారు, అది ఇన్నర్గా ఉండిపోతుంది. కానీ మనం బట్ యువర్ ఎందుకు అని అడగలేని వయసు. మేడం మీరు అప్పుడు ఎందుకు అని అడగలేని వయసు, ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు పిల్లలన్నా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. మనకి అంటే ఆ టైంలో మా అమ్మని క్వశ్చన్ చేసే అంత లేదు. అమ్మ హాస్టల్లో ఉండమంది, హాస్టల్. ఎప్పుడన్నా హాలిడేస్కి అమ్మ దగ్గరికి వచ్చాను వెళ్ళాను ఇంతే. ఓకే అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఇలా చెప్తారు కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఫ్రెండ్స్తో హాలిడేస్ వెళ్ళాము, ఇదేది లేదు నాకు. ఓకే టు బి హానెస్ట్, నాకు మా అమ్మ తమ్ముడు తప్ప ఫ్యామిలీ నుంచి కూడా అంత బాండింగ్ లేదు. ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కానీ నో బాండింగ్ వాళ్ళతో. ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు లవ్ ఇస్తేనే నేను తిరిగి ఇవ్వగలను. అవును ఓకే, మీరు ఇవ్వనప్పుడు ఒక కమర్షియల్ వేలోనే నన్ను చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపిస్తుంది, వీళ్ళ కోసం నేను ఎందుకు పెట్టాలి, ఉంటుంది. వీళ్ళ కోసం నేను ఎందుకు చేయాలి అని రియలైజ్ అవుతాం కొన్ని రోజుల తర్వాత. ఏమైందంటే ఫస్ట్ బాధ వస్తుంది మనకి, అవును. అరే మనం ఇంత ప్రేమిస్తున్నాం, ప్రేమించట్లేదు. సడన్ ఆఫ్ ఒక టైం వచ్చేసరికి అచ్చా మనం ఎందుకు సఫర్ అవ్వాలి అని అందరికీ దూరం. ఇప్పుడు అమ్మ లేరు, అసలు నాకు ఎవరు లేరు. సో మరి చిన్నప్పటి నుంచి అమ్మ పెంపకంలో పెరుగుతూ వచ్చారు కదా, సో అమ్మ ఎలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని గ్రో చేస్తారు? అంటే ప్రిన్సిపల్స్ కొన్ని చెప్తుంటారు కదా, మనం ఇలా ఉన్నాం ఇలా ఉండాలి. సో అమ్మ ఎలాంటి మాటలు చెప్పేవారు? అమ్మ అంటే ఎప్పుడు నువ్వు ఇలాగే చెయ్యి, ఇలాగే ఉండు కాదు, మన పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అవును. సో అది రాకూడదు. అంటే నాకు ఒకటి మాత్రం అమ్మని చూసాక అర్థమైంది, ఓకే ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలి, పేరెంట్స్ ఇద్దరూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడే మనం అనుకున్న, యాక్చువల్లీ అందరూ అనుకుంటారు కదా, నాకు అసలు ఈ ఫీల్డ్ ఇష్టం లేదండి, నేను డాక్టర్ అవ్వాలి. బాధపడతారండి. ఏమి బాధపడరు, నిజంగానే నాకు డాక్టర్ అవ్వాలి, అమ్మని బాగా చూసుకోవాలి, నాకు ఒక ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలి, ఇదే ఉండింది. బట్ అమ్మకి ఇష్టం. అమ్మ ఏంటంటే ఆవిడ మంచి డాన్సర్ అవ్వాలనుకున్నారు, బట్ కొంచెం ఆవిడ ఫ్యామిలీ ఇది వల్ల అమ్మమ్మ వాళ్ళ ఆవిడకి సెట్ అవ్వలేదు. అది అంటారు కదా, మనం అవ్వలేంది మన పిల్లలు అవ్వాలి చూపిస్తారు అలా అని. మా అమ్మకి ఇష్టమై ఆవిడ ఫస్ట్లో ఒక 15 years బ్యాక్ ఇవి వచ్చాయి కదా ఇన్స్టిట్యూట్స్ లాగా, పేపర్లో యాడ్స్ వచ్చేది. మా అమ్మ అది చూసి ఓహో మా అమ్మాయిని హీరోయిన్ చేసేద్దాం అని చెప్పి లెటర్లు అవి రాశారు. అమ్మనే స్టార్ట్ చేశారు. నేను గారికి సెల్ఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందేమో అనుకున్నా. లేదు, ఏదైతే ఈ రోజు నేను ఉంటున్నా అంటే ఇది అమ్మ పెట్టిన భిక్షే. 100% నా ఇదేం లేదు అసలు. లేకపోతే ఎలా ఉండేది అంటే ఇంకా వచ్చిన తర్వాత తప్పలేదు. సో అమ్మ అప్పుడు ఆ పేపర్ యాడ్ చూశారు, ఫొటోస్ అవి పంపించారు, సెలెక్ట్ అయ్యింది. మీ అమ్మాయి హీరోయిన్ అనగానే తీసుకొచ్చి, అప్పుడే అమ్మ పడిపోయి కాళ్ళు ఇరిగిపోయింది ఆవిడ. ఆ కట్టేసుకునే తీసుకొచ్చింది నన్ను. లైక్ అప్పుడు లైక్ అరౌండ్ అంటే నా చాలా చెందిందని 13 years. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాను కదా. బట్ బేసిక్గా మేడం అంటే ఇటువంటి బ్రోకెన్ ఇదంతా చూసారు ఇంట్లో, బట్ అమ్మకేమో మిమ్మల్ని ఈ ఫీల్డ్లోకి తీసుకురావాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్ యాజ్ ఎ గర్ల్ మీకంటూ కొంచెం నమ్మకం కానీ స్ట్రెంగ్త్ కానీ ఇన్బిల్ట్ ఎలా వచ్చింది ఇందులో అడుగు పెట్టడానికి? ఏమో ఇంకా అమ్మ చెప్పింది వచ్చేసా. ఓకే, బట్ సెల్ఫ్గా అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎక్కడున్న ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఫొటోస్ దిగాలి అన్నారు. డబ్బులు ప్రతిదానికి యాక్టింగ్ స్కూల్ అన్నారు. ఇది కాదు అమ్మంది, ఇదంతా ఏదో తేడాగా ఉంది, వద్దు నాకు చిన్న రూమ్ తీసుకు, అంటే హాస్టల్ ఉంటే అందరితో ఉండాలి, వద్దు నాకు చిన్న రూమ్. ఎక్కడైతే ఇన్స్టిట్యూట్లో ఉన్న అందరూ ఫ్రెండ్స్ అయ్యారో అందరూ వచ్చి వద్దా ఆంటీ మీరు అంజలిని బాగా చూసుకోండి, మీ ఫొటోస్ తీసుకెళ్తాం, ఏదైనా ఆఫీస్ ఉంటే అప్పుడు రండి మీరు అని చెప్తే ఇంకా అమ్మ ఆటోలోనే తీసుకెళ్ళి, బస్ కూడా ఎక్కిచ్చేది కాదు, మాకు తెలియదు కదా, ఉన్న డబ్బులన్నీ అలా పెడతా ఉండేది. అయిన తర్వాత ఒక మోడలింగ్ది వసుంధరకు చేశాను, ఆ తర్వాత బట్టలు చేశాను, ఆ తర్వాత మా టీవీలో ఒక సీరియల్ వచ్చింది. సో బ్యాక్ టు బ్యాక్ ఇలా చేస్తున్నా. తర్వాత నాకు అనిపించింది, ఓహో మా అమ్మ నేను చూసుకోవాలి అంటే అమ్మ కష్టపడకూడదు, చాలా కష్టపడింది, ఇంకా కష్టపడకూడదు. అమ్మ కష్టపడకూడదు అంటే నేను వర్క్ చేయాలి. ఏదైతే ఇప్పుడు నేను డాక్టర్ అయినా సంపాదించాలి, డబ్బులు ఇక్కడే వస్తున్నాయి, ఇంకా ముందే వస్తున్నాయి. సో అమ్మని బాగా చూసుకోవాలి. దీనికోసం నేను ఏం చేయాలి? ఎక్కడన్నా ఎవరన్నా కాస్ట్యూమ్ వాళ్ళు చీర కడతా అంటే కట్టకూడదు, నేనే నేర్చుకోవడం సెల్ఫ్గా. ఇప్పుడు ప్రొడక్షన్ వ్యాన్లో లేట్గా దింపుతున్నారు, వద్దు, ఓకే బైక్ నేర్చుకుందాం, నేనే బైక్లో అమ్మ వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇదన్నీ ఏంటంటే అండి
ఎప్పుడు మనకి ఫస్ట్ రాదు. మ్మ్. ఇవన్నీ మనం అనుభవించి అవును. మనం ఇది చేసుకుంటేనే వస్తుంది. అలా రాత్రులు బైక్ నేర్చుకునేదాన్ని ఎవరు లేనప్పుడు. సో బైక్ కొనుక్కున్నా, అట్లా అన్నీ సొంతంగా చీర కట్టుకోవడం నేర్చుకున్నా, మేకప్ వేయడం నేర్చుకున్నా, సెల్ఫ్ గా మిమ్మల్ని మీరే ఆ ఫీల్డ్ దగ్గర దగ్గర తీసుకొచ్చారు. తీసుకున్నాను, తప్పలేదు ఇంకా. అండ్ ఫస్ట్ టీవీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా వచ్చింది ఆపర్చునిటీ చెప్పారు, బట్ సీరియల్స్ లో కూడా ఎంటర్ అయ్యారు కదా 2008 మొగలి రేకులు. సో సీరియల్స్ లో వన్ ఆఫ్ ద గోట్ అని చెప్తారు ఈ రోజు కూడా. సో అటువంటి సీరియల్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ దాని గురించి కొంచెం ఎక్స్ప్రెస్ చేయండి. సీరియల్ అదే చెప్పాను కదా, నేను ఎప్పుడు అంటే మనం ఇదే ఫీల్డ్ ఎన్నుకోవాలి అనుకుంటే మనకు ఒక గోల్ ఉంటుంది. నేను ఈ రేంజ్కి రీచ్ అవ్వాలి అని. నాకు అది లేదు. సర్వైవ్ అవ్వాలి, ఎలా అయినా ఇక్కడే నేను ఉండాలి, అమ్మని చూసుకోవాలి. కాబట్టి ఏది వస్తుంది, మోడలింగ్ వచ్చిందా, ఫోన్ వచ్చింది, మోడలింగ్ ఓకే, సీరియల్ అలాగే సీరియల్ వచ్చింది. ఫస్ట్ నేను మంజు మ్యామ్ సీరియల్ కంటే ముందు చాలా సీరియల్స్ చేశాను. అవునా? మా టీవీలోనే శివాజీ రాజా గారిది ఒక సీరియల్ వచ్చేది, అమృతం చేశాను. ఓకే. అండ్ రాధా మధు అని ఒక సీరియల్, అందులో నేను చైల్డ్ ఆర్టిస్ట్. అవునా? ఓకే. రాధా మధు, ఇలా చాలా సీరియల్స్ చేసిన తర్వాత మంజు మ్యామ్దే నేను ఇంకొక సీరియల్ వచ్చింది చక్రవాకం తర్వాత, దాంట్లో మధ్యాహ్నం స్లాట్, అందులో నేను మంచి క్యారెక్టర్ చేశా. సో అప్పుడు నాకు చక్రవాకంకి షీలా క్యారెక్టర్కి పిలిచారు మేడం. పిలిస్తే నేను చాలా చిన్నగా అయిపోయాను. షీలా క్యారెక్టర్ ఆర్కే నాయుడు వైఫ్, ఆ తర్వాత మళ్ళీ ఆర్కే నాయుడు సాగర్ గారి మదర్ అవుతుంది ఆవిడ, మొన్న మదర్ అవ్వాలి. అంత పెద్దగా అంత లేదు, మనం అప్పుడు మనం 40 kgs 13-14 years కదా, వద్దు అని ఆవిడ నా ఆల్బమ్ పెట్టుకున్నారు. దాని తర్వాత మధ్యాహ్నం తీరం అని ఒక సీరియల్ వచ్చేది మ్యామ్ వాళ్ళది, 3 o'clock 2:30కి వచ్చేది. అందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఒక లీడ్ క్యారెక్టర్. అది స్టార్ట్ అయింది. ఆ తర్వాత మొగలి రేకులు. ఓకే. మ్యామ్ తో నాకు ముందు కొంచెం జర్నీ ఉంది. సక్సెస్ మొగలి రేకులు కాదు, బ్యాక్ ఎండ్ లో కొంచెం జరిగి వచ్చింది. ఓకే. అలా వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే మొగలి రేకులు అంటే ఆ టైంలో అసలు మనకి హిందీ సీరియల్ కూడా లేనంత రేటింగ్ కదా, 26 TRP 28 TRP అంటే పడగొట్టేశారు. ఎక్తా కపూర్ గారు వాళ్ళవి 20-22 అలా ఉండేది, మనది 26-28 అలా ఉండేది రేటింగ్. అందులో వన్ డే కనిపించినా గుర్తుపట్టేసేవాళ్ళు జనం. సో అలా ఉన్న టైంలో బయట ఏంటి, నేను వేరే సీరియల్ కూడా చేసేదాన్ని అదే టైంలో, చాలా సీరియల్స్ చేశాను. అండ్ ఆహాయం రుచి చేశాను, మా ఊరి వంట చేసేదాన్ని, అండ్ కంటిన్యూస్గా డాన్స్ షోస్ చేశాను. చేస్తున్న టైంలో అందరూ అమ్మో మొగలి రేకుల వాళ్ళు ఫుల్ డే అంటే అన్ని రోజులు వాళ్ళకి ఇవ్వాలంట, ఇవ్వకపోతే వాళ్ళు యాసిడ్ పోసేస్తారంట, ఏదంట ఏదో చెప్పేసేవాళ్ళు. అంటే నిజంగానే నా ఆఫీస్కి వెళ్ళడానికి కూడా భయపడేలాగా. వాస్తవం ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళాను, నాకు ఆఫర్ రాలేదు, నేను కొంచెం జనాలకు తెలుసు, నేను ఏమన్నా అరే నీకు రాలేదా అంటే నేను హట్ అవుతాను కదా, అయ్యో వాళ్ళ ప్రొడక్షన్లు ఎక్కడ చేస్తాం, వాళ్ళ మొత్తం డేట్స్ ఇవ్వాలంట, ఇలా స్ప్రెడ్ అయింది. కానీ నిజంగా శ్రీకాంత్ ప్రొడక్షన్స్ అనేది అందరికీ చాలా మంచి ప్లాట్ఫామ్. ఈ రోజుకి నేను ఎన్ని సీరియల్ చేసినా మొగలి రేకుల అంజలి అంటేనే నన్ను గుర్తుపట్టారు. సో వాళ్ళు ఉండే విధానం కానీ, మంజు మ్యామ్ కానీ, వీళ్ళందరూ అసలు నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అంటే ఫ్యామిలీ అది. బట్ నాకు క్వశ్చన్ ఏంటంటే మేడం, అంటే ఎగ్జాంపుల్ చాలా మంది యాక్టింగ్ చూస్ చేసుకుంటారు అండ్ మీ జర్నీ నుంచి బిగిన్ చేసుకున్న అప్స్ అండ్ డౌన్ చూస్తూ వచ్చారు. సో చాలా మటుకు పాజిటివ్ రోల్సే పిక్ చేసుకోవాలనుకుంటాను నేనైతే. బట్ ఎందుకు నెగిటివ్ రోల్స్ ని మీరు పిక్ చేస్తారు? కాదండి, ఇప్పుడు పాజిటివ్ రోల్ అంటే అదే అలాగే అప్పుడు ఏంటంటే సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తే ఎప్పుడు మనం గ్లిజరిన్ పెట్టుకొని సాఫ్ట్ గానే ఉంటాం. సాఫ్ట్ క్యారెక్టర్ సింపతి ఎప్పుడు వస్తుంది? నెగిటివ్ క్యారెక్టర్ అమ్మాయిని టార్చర్ చేస్తేనే వస్తుంది. నెగిటివ్ క్యారెక్టర్ యాక్టింగ్ చేయడమే చాలా కష్టం, కళ్ళు తిప్పాలి, ఎలా చేయాలి, చాలా చేయాలి. సో ఆ నెగిటివ్ క్యారెక్టర్సే కొంచెం ఇంపాక్ట్ అనిపించింది నాకు. అంటే నేను సాఫ్ట్ గా చేసి నా ఫేస్ కి అదే సెట్ అవుతుంది. సో నాకు అలా వద్దు, కొంచెం డిఫరెన్స్ తెలియాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనిపించి నేను అలా చూస్ చేసుకున్నాను. ఓకే. అండ్ ఈ మొగలి రేకుల సీరియల్లో కూడా నేను విన్నాను, మీ బ్లాగ్ చూస్తున్నప్పుడు యూట్యూబ్లో కొంతమందికి డబ్బింగ్ చెప్పే వాళ్ళని విన్నాను. నేను చెప్పాను కదా, నాకు స్క్రీన్ లో కనపడడం కంటే బిహైండ్ ద స్క్రీన్ ఉండడం ఇష్టం. సో నేను డబ్బింగ్ నేను ముందు నుంచే మొదలు పెట్టా. నేను జీ తెలుగులో నాగిని ఇవన్నీ వచ్చినప్పుడు నేను లీడ్స్ కి చెప్తూ ఉండేదాన్ని. అంటే ఈ ఐడియా ఎందుకు వచ్చింది? అంటే లైక్ బేసిక్గా యాక్టింగ్ అని వచ్చారో, మోడలింగ్ అని వచ్చారో, లేకుంటే యాంకరింగ్, టీవీ ప్లాట్ఫామ్ అన్ని సెట్ అయింది, బట్ మీ వాయిస్ ఇచ్చి ఇంకొక సోల్ కి మీరు ప్రాణం పోయాలని ఎందుకు అనుకున్నారు? అంటే అదే నేను బిహైండ్ ద స్క్రీన్ ఎక్కడైనా ఇందులోనే ఉండాలి. ఇది వెళ్ళి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం చేయలేం, ఎందుకంటే చదువుకున్నప్పుడే వచ్చాం కదా. సో అంతా అవ్వని పని. ఇక్కడ ఉండి నాకు డబ్బింగ్ చెప్పడం ఇష్టం, ఎందుకో తెలీదు. నాకు యాక్టింగ్ చేయడం కంటే డబ్బింగ్ చెప్పడం ఇష్టం.
సో, అప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ అన్నిట్లికి హీరోయిన్స్‌కి మామూలుగా రఫ్ ట్రాక్ చెప్పేవాళ్ళం. హా, అలా కూడా చెప్తే చాలామంది, "అమ్మ నువ్వు డబ్బింగ్ కార్డ్ తీసుకో" అని. కానీ మా అమ్మకి ఇష్టం నేను స్క్రీన్‌లో కనపడడం. అంతే కదా. ఆవిడకేంటంటే నేను తీసుకొచ్చిందేమో నువ్వు కనిపిస్తావని, అవును. నువ్వేంటి బిహైండ్ ద స్క్రీన్ అని. సో, ఒకరోజు యాక్చువల్‌గా మొగలి రేకులు కూడా నేను కాదు డబ్బింగ్ అసలు. వేరే ఎవరో చెప్పేవాళ్ళు. ఎందుకంటే నేను రావడం చేసేదాన్ని, ఇటు పక్క షోస్ చేసేదాన్ని, కొంచెం బిజీ ఉండే. ఎందుకంటే అన్ని సీరియల్స్ ఎలా ఉండేది, ఒక 10 డేస్ 12 డేస్ వర్క్ చేసేవాళ్ళు, అయిపోయిన తర్వాత 1 వీక్ తర్వాత డబ్బింగ్ స్టార్ట్ అయ్యేది. ఒక డే 2 డే డబ్బింగ్ మొత్తం ఎపిసోడ్ చెప్పేసేవాళ్ళం. బట్ మొగలి రేకులు అలా కాదు, ఎవ్రీడే షూట్ ఉండేది. ఈరోజు షూట్ చేసేవాళ్ళం, నైట్ అది ఎడిటింగ్కి వెళ్ళేది, 1 గంటకి 12ంటికి ఎడిటింగ్ అయిన తర్వాత డబ్బింగ్ చెప్పేవాళ్ళం రేపటి ఎపిసోడ్కి. ఓకే. ఎవ్రీడే ఉండేది. సో నేను అసలు చెప్పేదాన్ని కాదు. ఒకరోజు ఏమైందంటే నేను ఎందుకో వెళ్ళాను, ఎవరు రాలా. అయితే బిందు మ్యామ్ ఉన్నారు. బిందు మ్యామ్ ఉండి అప్పుడే కొత్త లీడ్ ఎంటర్ అవుతుంది. ఒకసారి అమ్మాయికి డబ్బింగ్ చెప్తావా అన్నారు. ఓకే అని చెప్పి చెప్పా. అంతే, ఏం ఆలోచించారు? ఏం ఆలోచించలేదు, ఓకే. చెప్పేసా. బాగా సెట్ అయింది, చాలా మంచి ఎపిసోడ్. అలా ఉండి మ్యామ్ అన్నారు, సరే రేపటి నుంచి అంజలికే చెప్పండి అన్నారు. ఓకే స్టార్ట్ చెప్తాను, అయింది. స్టార్ట్ అయింది ఇంకా అని. అలా అలా ఆల్మోస్ట్ 6, 7, 8 మెంబర్స్ నాతో సహా అందరికీ నేనే. ఓకే. తర్వాత లిఖిత తనకే చెప్పుకునేది, బట్ తర్వాత లిఖిత కూడా మానేసింది. లిఖిత తర్వాత కరుణ, తర్వాత వెన్నెల క్యారెక్టర్ చేసింది తను. శిరీషాకి, నాకు, ముస్కాన్ అని ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయికి, అట్లా అందరికీ నా వాయిస్ అయింది. నాకు మొగలి రేకుల కంటే డబ్బింగ్కి ఎక్కువ వచ్చేది ఓ పేమెంట్. అయ్యయ్యో, పేమెంట్. లక్ష్మీదేవత అని పెట్టుకోండి మేడం, అదే మల్టీ కదా. టాలెంటెడ్ మీరు, ఒక పేరు పెట్టుకోకండి. ఏదో అండి, అప్పుడప్పుడు కొన్ని అలా వస్తే తీసుకోవాలి మనం. లేదు లేదు. బట్ అట్లా లైక్ అంటే ఈ రోజు కూడా ఎన్నో సినిమాలు రీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. కొన్ని సోషల్ మీడియా మీమ్స్లో కానీ పోస్ట్లో కానీ నేను చూస్తుంటాను, మొగలి రేకుల సీరియల్ని ఇంకా వైబ్ చేస్తుంటారు. ఇంకా చేస్తుంది. అవును. సో ఒక సినిమాకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒక సీరియల్కి ఈ రోజు వరకు ఇస్తున్నారు. అండ్ అందులో మీరు ఒక భాగం, అండ్ నన్ను చాలా వాయిస్ ఇచ్చారు, క్యారెక్టర్ చేశారు. హౌ డూ యూ ఫీల్ అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు? ఇప్పటికీ నాకు ఫ్యాన్ పేజెస్ నుంచి అప్పుడప్పుడు ట్యాగ్ చేస్తూ ఉంటారు ఏదన్నా సీరియల్లో. ఇప్పుడే కాదు, మేము అప్పుడు కూడా చాలా ప్రైడ్ ఉండేది మొగలి రేకులు. అన్ని సీరియల్స్ ఒక ఎత్తు, మొగలి రేకులు మాత్రం ఒక ఎత్తు లాగా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు ఆట, జబర్దస్త్, ఇట్లా ఎలా హిట్ షోస్ ఉన్నాయో, మొగలి రేకుల టైంలో మేము అలాగే మేము వెళ్తే మళ్ళీ పోలీసులు పట్టుకెళ్ళి అలా చూసి అంత ప్రైడ్ చూసాం మేము. అది ఇప్పుడు ఎవరైనా చేస్తే మేము ఎప్పుడో చూసాంలే అనిపిస్తుంది. ఇప్పుడు క్రియేట్ అయిన ఆన్సర్ ఏదో పిఆర్ స్టంట్ అనుకుంటారు, బట్ ఆ రోజు అది లేదు. లేదు నిజంగా లేకపోయినా చూడండి ఎంత ఇది. కాకపోతే నేను ఆల్మోస్ట్ సీరియల్స్ మన 6 years అవుతుంది, స్టిల్ నన్ను ఇంకా గుర్తుపెట్టుకొని జనాలు అలాగే పిలుస్తున్నారంటే ఆ సీరియల్ ఎంత ఇంపాక్ట్ ఉండిందో. అండ్ రీ రిలీజ్ అన్నట్టు అది ఏదో ఒక ఛానల్లో నిజంగానే వస్తూనే ఉంది, లేకపోయినా యూట్యూబ్లో చూసేవాళ్ళు ఇంకా చూస్తూనే ఉన్నారు. అప్పట్లో సీరియల్స్ మీరు వర్క్ చేశారు, ఎంత పెద్ద డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు అంటే ఈ సీరియల్ ఫీల్డ్లో, యాక్టింగ్ ఫీల్డ్లో? ఇప్పుడు అంటే అప్పుడు మేము చేసినప్పుడు అండి, ఒకే ఆర్టిస్ట్ చాలా సీరియల్లో ఉండేవాళ్ళు, వాళ్ళే డబ్బింగ్ చెప్పుకునేవాళ్ళు, వాళ్ళంతా ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళు. అండ్ టెక్నీషియన్స్కి రెస్పెక్ట్ ఉండేది, టెక్నీషియన్స్ మాట నడిచేది. ఇప్పుడు డైరెక్టర్ ఉన్నా లేకపోతే ప్రొడ్యూసర్ ఉన్నా వీళ్ళు ఫైనల్ అనుకుంటే అలాగే ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఛానల్స్, ఇప్పుడు ఛానల్స్ సెలెక్ట్ చేయాలి. అండ్ వీళ్ళు ఛానల్ టీమ్ అందరూ కూర్చొని వాళ్ళే ఈపీలని వీళ్ళందరూ వచ్చేసారు, వాళ్ళు సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళకంటే ఛానల్ ఎక్కువ అయిపోయింది. అదిగాక అందరూ బయట వాళ్ళు అయిపోయారు. అక్కడ వాళ్ళకి మన లాంగ్వేజ్ తెలీదు, మన ఇన్వైట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఏదైనా ఒక సీరియల్లో కనపడడం మానేస్తే రికగ్నైజ్ చేయడం కష్టం అయిపోయింది. అంతమంది ఆర్టిస్టులు ఇప్పుడు మేము ఉన్నాము, మేము కనపడక చాలా సంవత్సరాలు అయింది సీరియల్లో, అయినా మేము వెళ్తే ఏ అంజలి కదా లేకపోతే ఇంకెవరు ఎట్లా గుర్తుపడతారు మమ్మల్ని. అంత ఇంపాక్ట్ ఇప్పుడు అంటే ఆ టైంలో సీరియల్స్ కూడా అలా ఉండేవి. ఒక సీరియల్ ఎన్ని సంవత్సరాలు దాని ఇంపాక్ట్ అలా ఉండేది, ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు ఏమైపోయిందంటే కమర్షియల్ అయిపోయింది. సీరియల్లో ఇదివరకు లేదు అలా, బట్ ఇప్పుడు సీరియల్లో కూడా కమర్షియాలిటీ అనేది వచ్చేసింది. ఏదైనా అవసరం ఉంటేనే మనం, లేదా లేదు అలా. అండ్ సీరియల్స్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మేము చూస్తున్నాము మళ్ళీ డాన్స్ షోస్ ఇటువంటి వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఈ కంబ్యాక్ రావడానికి రీజన్ ఏంటి? అసలు కంబ్యాక్ నేను ఎప్పుడో ఇవ్వాలి. ఎప్పుడైతే నేను బ్రేక్ తీసుకున్నానో తర్వాత నాకు చాలా మంచి సీరియల్స్ ఇప్పటికీ మంచి క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు మేము అందరూ కలిసి వర్క్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి ఛానల్స్లో డైరెక్టర్స్ మంచి పొజిషన్లో ఉన్నారు అందరూ. ఇంకోటి వన్స్ ఏ గుడ్ ఆర్టిస్ట్ ఆల్వేస్ అన్ ఆర్టిస్ట్. అయ్యయ్యో థ్యాంక్ యూ, నిజంగా అది తెలుగింటి వాళ్ళు చెప్పారు మీకు, నేను కూడా కాదు. థ్యాంక్ యూ. సో అట్లా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ వచ్చింది మా టీవీలో, చాలా పెద్ద హిట్. ఆ సీరియల్లో మెయిన్ లీడ్ కి ఒకటి నెగిటివ్ షేడ్, అది కూడా మై ఫేవరెట్ అది. సో అడినప్పుడు నాకు అప్పుడే నేను కన్సీవ్ అయ్యా. పవన్ అన్నారు చాలా సంవత్సరాల తర్వాత కంబ్యాక్ ఇస్తున్నాం, మళ్ళీ బ్రేక్ తీసుకుంటే బాగోద్దు అని. సో చెప్పేశాను వాళ్ళకి, వద్దండి ఇది నా సిచ్యువేషన్ అని. సో అయిపోయింది. మళ్ళీ నేను రీఎంట్రీ ఇద్దాము అనుకున్న టైంలో
ప్రవీణ్ అక్క వాళ్ళది ఈటీవీలో చాలా మంచి సీరియల్ వస్తుంది. హ్మ్. సో, దాంట్లో ఒక లీడ్ క్యారెక్టర్ సెకండ్ లీడ్‌ది ఎంట్రీ చేద్దాం అనుకున్నారు. మళ్ళీ కన్సీవ్ ఓకే. అయి మళ్ళీ చెప్పాను. అక్క అప్పుడు అక్కకి ఫోన్ చేశాను. అక్క ఇలా ఉంది సిచ్యువేషన్ అంటే, లేదు సీరియల్ ఎప్పుడైనా చేయొచ్చు. హ్మ్. బట్ ఇలాంటివన్నీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చక్కగా అన్నీ అయిపోతే బెటర్ అన్నారు. ఓకే. సో, అందుకే సీరియల్‌కి దూరంగా ఉన్నాను గానీ స్క్రీన్‌కి లేను. ఏదో ఒక షో చేస్తూనే ఉన్నాను. బట్ ఏదైనా ఇది వేరే ఉంటది. అవును. బట్ ఈ డాన్స్ షోస్ ఇవి చేస్తుంటారు కదా మేడం. అంటే అవి ఏమైనా స్క్రిప్టెడ్ ఉంటాయి? అంటే గొడవలు జరుగుతుంటాయి, అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి షోలో. ఏమి లేదండి. అంటే సీరియల్ అయితే మనము ఖచ్చితంగా స్క్రిప్ట్‌నే ఫాలో చేయాలి. బట్ షోస్‌లో అలా ఉండదు. హ్మ్. చాలా మటికి రియల్‌గానే ఉంటది. కాకపోతే మీకు ప్రోమోస్‌లో దాన్ని వాడడం వల్ల ఇది స్క్రిప్ట్ అనిపిస్తది గానీ, ఇప్పుడు మేము నీతోనే డాన్స్ చేసాము. ఎక్కడ స్క్రిప్ట్ కాదది. ఓకే. ఆన్ ద స్పాట్ మాకొచ్చిన ఎమోషన్సే అవి గానీ, అసల స్క్రిప్ట్ అయితే అది మనకి నేను చాలా మందికి నేను అదే చెప్పాలనుకున్నా. పాప వాళ్ళు చేసినప్పుడు కూడా స్క్రిప్ట్ పిల్లలతో ఎలా చేపిస్తారు అంటారు. అంటే మీరు ఆ ప్రోమోస్ వచ్చేవి కూడా ఆ విధంగా వస్తాయి. కాదండి. ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇప్పుడు మీరు ఇందా నుంచి పాపని చూస్తున్నారు. అవును. అది ఎక్కడన్నా మనం ఇలా చెయ్యి అంటే పిల్లలు ఎప్పుడు చేయరు. లేదు లేదు. అవును. మనం వాళ్ళని ఆపలేం. ఇప్పుడు 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లలకి నువ్వు కూర్చో నుంచో ఇదే చెప్పు అంటే ఎక్కడ చెప్తారండి. లేదు లేదు. నిజంగా మేము ఆ షోలో మేమే షాక్ అయ్యాం. వాళ్ళు ఎట్లా మాట్లాడతారా ఓర్ని అని చెప్పి మేమే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్‌లో ఉన్నాం. ఓకే. అట్లా ఈ స్క్రిప్ట్ ఎప్పుడు ఉండదండి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మనకి మీరు బాగా ఒకటి పర్ఫామ్ చేశారు. ఓకేనా? మీరు అనుకుంటారు దీనికి నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి. మనకుంటది. అది ఆపోజిట్ అయినప్పుడు ఆబ్వియస్లీ మన ఎమోషన్ బయటకు వస్తుంది. ఎందుకు తక్కువ వచ్చింది అని. అవతల వాళ్ళు చెప్పేది కన్విన్సింగ్గా ఉంటే ఓకే. కన్విన్సింగ్గా లేదు కావాలనే టార్గెట్ చేస్తున్నారు అన్నప్పుడు మనకి ట్రిగర్ అవుద్ది. ఓకే. అలాంటప్పుడు గొడవలు అవుతాయి కానీ అసలు స్క్రిప్టే ఉండదు. అది అనుకుంటే ఇంక మనం ఏం చేయలేం. కాకపోతే ప్రోమోస్ వేయడం వల్ల ఇది స్క్రిప్ట్ అనిపిస్తుంది. అంటే లైక్ ఒక్క ప్రోమో అని కాదు, కొన్ని వేరే వేరే షోస్ కూడా ఆ విధంగానే కనిపించేసరికి మాకు అర్థం కాదు. కొన్నిసార్లు ఏమైందంటే ఆర్టిస్టులు కావాలని అలా చేస్తారు ఊరినే ప్రోమో కోసం. ఇప్పుడు మీరున్నారు ఏంటండి మీరు అలా అంటారు. అది ప్రోమోలు వేసుకంత భయపడ్డా కదా చిన్న ప్రోమో అని వాళ్ళే ఫన్ చేసుకుంటారు. రియల్ వీడియో చూసినప్పుడు మాకు అర్థం అవుతుంది. కానీ ప్రోమోలో అది అర్థం కాదు. మోస్ట్లీ స్క్రిప్ట్ ఉండదండి. అంటే అది మనం క్యారీ చేయలేం కూడా. అప్పుడు మన ఐడెంటిటీ ఉండదు. స్క్రిప్ట్ ఇస్తే సీరియల్లోనే మన ఐడెంటిటీ లేక ఇందులోనూ లేకపోతే కష్టం. స్క్రిప్ట్ ఉండదు. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ మేడం, అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో లైఫ్ పార్ట్నర్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఈ రోజు మనం ఎలా ఉన్నాము అనే దానికి లైఫ్ పార్ట్నర్ చూసి కూడా కొన్ని డిసైడ్ చేయగలుగుతారు, హ్యాపీయా సాడా అడ్జస్ట్మెంట్ అనేసి. సో పవన్ గారి గురించి మీ స్టేట్మెంట్ ఏంటి? చెప్పొచ్చు మేడం, ఇంట్లో లేరు కదా. ఉన్నా కూడా చెప్తాను. ఆయన అదే చెప్తారు, నువ్వు అసలు భయపడవా అని. భయం లేదు, ఉన్నా కూడా చెప్తాను. చాలా చాలా మంచివాడు, అదే చెప్తాను. అతి మంచితనం సమ్ టైమ్స్ అది ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ చాలా మంచివాడు. ఎందుకంటే మీరు అన్నది 100% కరెక్ట్. ఒక లైఫ్ పార్ట్నర్ అనేది కరెక్ట్గా లేకపోతే అది చాలా డిస్టర్బెన్స్ ప్రతి ఒక్క విషయంలో. ఇప్పుడు ఈ ఎల్లుండికి మా యానివర్సరీ 11 years 11th యానివర్సరీ. 11 అంటే చూసారా ఎంత అంటే గొడవలు ప్రతి ఒక్కరికి వస్తాయి. తర్వాత హౌ వి డీల్ ఆఫ్టర్ దట్ అదొక్కటే పాయింట్. అంతేగాని అయ్యో మాకు గొడవలు అలా ఏం ఉండదు. గొడవలు మాకు వస్తాయి, కాకపోతే దాని తర్వాత మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం ఏంటి ప్రాబ్లం. అంటే ఇప్పుడు నాకు ఏదైనా నచ్చలేదు, నేను పిలిచి చెప్పేస్తా, బాబు నాకు ఇది నచ్చలేదు, రెండోసారి ఇది రిపీట్ చేయకు, అయిపోయింది. ఎక్కడితో వెంటనే నార్మల్ అయిపోతాం. నాకు అసలు బ్రెయిన్లో నేను పెట్టుకొని ఉండలేను, నా ఫేస్ లో తెలిసిపోద్ది. అది దరిద్రం ఏంటంటే నా ఫేస్ లో నా ఎక్స్ప్రెషన్స్ కళాకారులకి ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి, నాకు మరి అయ్యో నాకు అసలు నా ఫేస్ లో దాగదండి. అందుకనే నేను చెప్పేస్తా, తను చెప్పడు. అదొక్కసారికే మాకు ప్రాబ్లం అవుతుంది. మరి లైక్ మీరు అంటే ఇష్టం అని చెప్పగలిగారా? అది కూడా చెప్పరండి. అదే నేను అదే చెప్పాను కానీ ఆయన ఎప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పలేదు. నేనంటే ఇష్టం అని ఇంట్లోనే చెప్పి సంబంధానికి పంపించాడు కానీ నేను అదే చెప్తా, నువ్వు నాకు కూడా చెప్పకపోతే ఇంకెవరికి చెప్తావు, ఇది ఒక్కటే నా ఫైట్. బట్ ఇదంతా ఓకే కానీ ఇంట్లో నుంచి పంపించడం అనేది చాలా యూనిక్ థింగ్. ఏది ఎక్కడి నుంచి అంటే ఇంట్లో చెప్పి సంబంధం మాట్లాడించేది పంపించడం అనేది. అవును, అందుకే నాకు నచ్చాడు. బేసిక్ గా తను చాలా ఇక్కడ ఫిల్మ్స్ చేసిన తర్వాత చెన్నైలో ఉండిపోయారు, చెన్నైలో సెటిల్ అయిపోయారు. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అందరితో నేను మింగిల్ అవుతాను కదా, నాకు చాలా ప్రపోజల్స్ అన్నీ వస్తుంటాయి. బట్ జనాల్ని నేను చూసున్నాను. సో నా లైఫ్ ఎలా ఉండాలనేది నేను అందులో నేను చెప్పాను కదా, మా అమ్మ నాన్న ఇంపాక్ట్ నా మీద చాలా ఉంది. అక్కడ ఒక మేల్ ఫ్యాక్టర్ లేరు. సో నాకు నా పిల్లలకి
ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఉండాలని నేను డిసైడ్ చేసుకున్నా. సో, నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అని. సో, తర్వాత నేను పవన్‌తో ట్రావెల్ చేసిన తర్వాత ఓకే. హ్మ్. రైట్ పర్సన్. ఓకే. చిన్న చిన్నవి ఉన్నాయి. అంటే అవును. సర్ప్రైజ్‌లు ఇవ్వకపోవడం, హ్మ్. ప్రేమని చెప్పకపోవడం, రాసుకోమని చెప్పాలా ఆయనకి? ఎన్ని సార్లు చెప్పినా రాసుకోవడం. ఓకే. నేనే ఈసారి పచ్చబొట్టు ఏపిస్తా. అయ్యో! వద్దు సార్. నా తప్పేం కాదు ఇది. 100% దీని తప్పే. చెప్పండి. అలా చిన్న చిన్నవి ఉన్నాయి. హ్మ్. బట్ అలాంటివి చేంజ్ చేసుకోవాలి. అదొక్కటే తప్ప అదర్‌వైజ్ అన్ని విషయాల్లో ఆయన హెల్ప్ చేస్తారు. అండ్ లైక్ అంటే మీరు చెప్పారు అంటే బ్రోకెన్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన మీకు ఆ ఫ్యామిలీ వాల్యూస్ రిలేషన్షిప్ మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఒక అజంప్షన్ ఉంటుంది కదా. మరి మీరు ఇష్టపడినప్పుడు హౌ డూ ఎక్స్ప్రెస్ టు హిమ్ అంటే ఇది అవుతుంది, ఐ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్ అనేది? అంటే ప్రామిస్ చేయడం వేరు, దాని మీద నిలబడడం వేరు. సో ఈ రోజు వరకు నిలబడ్డారు కాబట్టి మీరు చెప్పొచ్చు. ఏం లేదండి, అదే చెప్తున్నాను. ఇప్పుడు నా విషయంలో నేను ఎలా క్లారిటీగా ఉన్నానో, పవన్ విషయంలో కూడా నేను తనకు ఒకటే చెప్తా. హ్మ్. నువ్వే తీసుకురావాలి, నువ్వే చేయాలి. లేదు, ఓకే. నీ డ్రీమ్ ఏంటి? హ్మ్. తన డ్రీమ్ నా డ్రీమ్ అంతే. అవును. నా డ్రీమ్ తన డ్రీమ్. హ్మ్. నీ డ్రీమ్ ఏంటి? నీకు సీరియల్ చేయడం ఇష్టం లేదు, Hmm. నువ్వు సినిమాలు చేయాలా, దానికోసం నువ్వేం చేస్తావు? హ్మ్. నేను వెనకాల ఉండి ఏం చేయాలో నేను చేస్తా, హ్మ్. కానీ ఆన్ స్క్రీన్ నువ్వేం చేయాలో అది నువ్వు మాత్రమే చేయగలగాలి. హ్మ్. ఫోకస్ పెట్టుకో. హ్మ్. ఒక 3 years 5 years టైం పెట్టుకో. 100% ట్రై చేయి. ఓకే. నీకు 100% ట్రై చేసినంత రాలేదా, నువ్వు ఎప్పుడు గిల్ట్ ఫీల్ అవ్వకూడదు. హ్మ్. నువ్వు అగైన్ మనకి ఎప్పుడు నా ఫ్యామిలీ లాంటి సీరియల్ ఇండస్ట్రీ ఉంది హ్మ్. మనకి, హ్మ్. నీకు యాక్టింగే ఇష్టం అంటే. అవును. కానీ నువ్వు రిగ్రెట్ అవ్వకూడదు, అర్రే నేను కొంచెం ట్రై చేసి ఉంటే అయ్యేదేమో అని అవ్వకూడదు. హ్మ్. 100% ట్రై చేయి. అవ్వలేదా, హ్యాపీగా ఇక్కడ ఉంది. దానికోసం నీకు ఏం కావాలి, ఏం చేయాలి? నేను చూసుకోవాలా, ఫ్యామిలీ పిల్లని చూసుకోవాలా, నేనున్నా. యా. ఇది ఎప్పుడు చెప్తా. తను అంతే. అండ్ ఇంకొక విషయం అంటే లైక్ రీసెంట్గా మీరు అంటే సీరియల్ స్టాప్ చేయడానికి కూడా ఒక రీజన్ చెప్పారు. లైక్ అంటే నా హస్బెండ్కి ప్రియారిటీ ఎక్కువ రావాలి, ఆయన కన్నా నాకు గుర్తింపు కానీ డబ్బు కానీ ఎక్కువ అవసరం లేదని చెప్పారు. నాకు తెలిసి నేను చూసిన జనరేషన్స్లో ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇంత అంటే ఇంత ఉబేగా ఒక రిలేషన్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. బట్ ఆ స్టేట్మెంట్ కూడా బయటికి చెప్పి ఇంకా హ్యాపీగా ఉన్నారు కదా. ఏంటది, ఏం జరిగింది, ఎందుకు ఆ మాట ఇచ్చారు? మా పెళ్ళికి ముందు నేను తీసుకున్న డిసిషన్ ఇది. అసలు ఎవరికి తెలీదు. నేను ఆపేసాను సీరియల్ పెళ్లి తర్వాత అనుకున్నా, ఎవరికి తెలీదు. ఈవెన్ పవన్కి కూడా తెలీదు. చాలా ఇయర్స్ తర్వాత పవన్ అడిగితే అప్పుడు నేను తనకి చెప్పాను. మేము పెళ్ళికి ముందు ఆయన కొంచెం అక్కడ ట్రై చేసే ఇదిలో ఉన్నాడు. నేను ఆ టైంలో మా ఊరి వంట అని డాన్స్ షోలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నా. ఆ టైంలో ఒకసారి మేము బయటికి వెళ్ళాం, ఓకే. టెంపుల్కి. ఎక్కడికి వెళ్తే అందరూ ఆయనకి కెమెరా ఇచ్చి నన్ను ఫొటోస్ తీస్తా ఉన్నారు. ఇప్పుడు వేరే వేరే మనము ఫీల్డ్ అనుకోండి, అది డిఫరెంట్, అది ఆయనకి ప్రైడ్. కానీ ఇద్దరు సేమ్ ఫీల్డ్. బట్ నేను ఎలానో చిన్నప్పటి నుంచి ఆయన 100 days ఫిల్మ్స్ నేను చూస్తూ ఉన్నా. నాకన్నా ఆయన చాలా గర్ల్ ఫ్రెండ్ చాలా పెద్ద హిట్, హనుమాన్ జంక్షన్, గర్ల్ ఫ్రెండ్ చాలా మూవీస్ చేశారు. సో నాకన్నా ఆయన చాలా ఇది. కాకపోతే చిన్నప్పుడు చేయడం వల్ల పెద్ద అయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది ఆయనకి. సో నాకు అది ఏమైపోయిందంటే కొన్నిసార్లు మనకి స్ట్రాంగ్గా ఒకటి అవుతుంది, అరే మేమిద్దరం ఇదే ఫీల్డ్, ఇది ఎందుకో నాకు అంటే మా రిలేషన్ని నేను చెప్పాను కదా ఇంపాక్ట్ చేయకూడదు, నా ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉండాలి, ఏ విషయం వల్ల మేము ఇది అవ్వకూడదు అని ఒకటే డిసిషన్. ఓకే నీకు చాలు, మనం చాలు, ఇది నా లైఫ్ కాదు, నా లైఫ్ నా ఫ్యామిలీ. పవన్ తర్వాత ఏదైనా నేను డిసైడ్ చేసుకున్నా, అప్పటి నుంచి నేను మానేసా. ఆ విషయం ఆయనకి తెలీదు. తర్వాత చాలా చెప్పాను, ఏదో ఒకటి కాల్స్ వస్తున్నాయి ప్రాజెక్ట్ అనేసి, ఎందుకంటే మనం కొంచెం అందరితో మంచిగా ఉంటాం కాబట్టి ఏదో కాల్స్. తర్వాత ఏంటి ప్రాబ్లం, ఎందుకు నువ్వు చేయట్లేదని నేను చెప్పా. లేదు నేను ఇలా అనుకున్నాను, మళ్ళీ కనిపించిన వరకు నేను చేయను. మనకి ఏం కావాలి, దేవుడు అంతా ఇచ్చాడు, కానీ అలానే కూర్చొని తినలేం. సో నేను ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తా అని నేను ఈవెంట్ స్టార్ట్ చేశాను. ఈవెంట్స్లో మేము చాలా బిజీగా మంచి మంచి పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసాం, అలా బిజీగా ఉండేవాళ్ళం. తర్వాత తను ఎప్పుడైతే తను సర్లేరు నీకెవరు చేశాడో జవాన్, అసలు అదే అనిల్ గారు ఇప్పటికే అంటారు, అరే నేను మంచి క్యారెక్టర్ ఇచ్చాను కానీ ఆ గెటప్ లో పవన్ ఎవరు సింగిల్ లాగే ఉన్నారు, ఆయన అసలు గుర్తుపట్టలేదు అంటారు ఆయన. ఆయన కనిపించిన తర్వాత నన్ను నువ్వు ఎక్కడ కనిపించలేదు అని మొదలు పెట్టారు జనం. ఇంకప్పుడు పవన్ లేదు నువ్వు చెయ్యి ఏదో ఒకటి, నా వల్ల నువ్వు ఆగేవని. నేను నీ వల్ల ఆగేనని కాదు, నాకు నచ్చింది ఇది. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఇంపార్టెంట్ నాకు. పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన ఒక రీజన్ లా ఉండకూడదు అనేది పాపం అయింది. దాని తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి షోలు స్టార్ట్ చేయడము, తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయడము, అలా స్టార్ట్ అయింది. సో అదేం పెద్ద నాకు ఎప్పుడు అది రిగ్రెట్ అనిపించలేదు. మన ఇండస్ట్రీ మనల్ని ఎప్పుడూ ఆదుకుంటుంది అట్లా.
అండ్ బేబీ విషయంలో కూడా అంటే మీ ఇద్దరు బేబీస్ 2 క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్, లాస్ట్ మూమెంట్ వరకు ఏం జరుగుతుందో ఏం తెలియని జరుగుతుందో. స్టేజ్లలో అవును. చూపించారు. అవును. సో ఫస్ట్ బేబీ చందమామ అంటే ఇంకా ప్రతి ఒక్కరికి ఎంతో లవ్. లవ్. కానీ ఈ ఫస్ట్ బేబీ ఈ సిచ్యువేషన్స్ ఎలా రన్ అయ్యాయి మీ లైఫ్ లో? అదేంటో కోవిడ్ ఒకటి మళ్ళీ. కోవిడ్ నిజంగా అనుకోని ఒక ఇది. Hmm. అప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం. అప్పుడే ఫ్లాట్ కొన్నాము అవును. మేము. అక్కడే ఉండడం మొదలు పెట్టాం. నేను చాలా పిరికిదాన్ని, చాలా గంభీరంగా కనిపిస్తాను కానీ చాలా టెన్షన్ పట్టి నేను లోపల. అది Okay. మాత్రం పవన్కే తెలుసు నేను In ఎంత which way, టెన్షన్ madam? అన్ని విషయాల్లో. హా, అది ఏదన్నా దోమ అమ్మో ఇప్పుడు నాకు దోమ కుట్టేసింది రో ఇది రో అయిపోద్ది. మీరు ఇంత సెన్సిటివ్ నెగిటివ్ రోల్ ఎందుకు చేస్తారో అర్థం కాదు. అదే కదా కిక్. అదే అర్థం అది అవుతుంది. క్యారెక్టర్. Exactly. నా రియల్ క్యారెక్టర్ నిజంగా చాలా వేరే. నాతో ఉన్న క్లోజ్ పీపుల్కి మాత్రమే తెలుసు ఒరి ఇది ఇంత పిరికి పిల్ల, ఇన్ని భయాలు ఉన్నాయా అని. ఓకే. సో అంతలా ఎవరిని రానిచ్చి ఇంత జాగ్రత్త పడిన నాకు అసలు కోవిడ్ అని తెలియదండి. రేపు ఇంక డెలివరీ అనగానే హాస్పిటల్కి వెళ్తే టెస్టులు కామన్ కదా. అవును. టెస్టులు చేస్తే నైట్ ఫోన్ చేసిన డాక్టర్ ఇలా ఉంది, నేను ఆపరేషన్ చేయట్లేదు, నీకు పెయిన్స్ వస్తే నువ్వు గాంధీకి వెళ్ళిపో అని. అయ్యో. ఇంకా నాకు ఏం అర్థం కాలేదు. ఇంట్లో మా అమ్మ మా తమ్ముడు అందరూ ఉన్నారు. ఆయన గట్టి మీద కూర్చున్నాను అలాగ పవన్ వచ్చే వరకు. ఆయన ఏదో కుక్క పిల్లని తిప్పొచ్చి ఏమైంది నన్ను ముట్టుకోకి వెళ్ళిపోండి ఇంట్లోంచి అందరూ అంటున్నా. చాలా పానిక్ అయ్యారు అప్పుడు. ఏమైందంటే ఇది పరిస్థితి. అందరినీ ఎవరికి చెప్పకుండా పంపి, ఎందుకంటే రెట్టే పేస్తున్నారు అప్పుడు ఇంటికి. అందరినీ మా అమ్మ మాత్రం నిలబడింది. లేదు ఏదేమైనా నేను ఉంటా, ఈ టైంలో నేను ఉండాలి నీకు అని. అయ్యింది. నాకు సిమ్టమ్స్ లేవు, డాక్టర్ ఏమో ఏమి చేయలేనన్నారు. ఇంట్లోనే ఉండి మొత్తం రోజు చెక్ చేసుకుంటున్నాను, నాకేం సిమ్టమ్స్ లేవు. లోపల ఆల్రెడీ బుడ్డమ్మ పేగేసుకుని ఉంది, 10 months అయిపోయింది. మోషన్ తిన్న ప్రాబ్లమే, ఏదైనా ప్రాబ్లమే. ఎంత హారబుల్ లైఫ్ అంటే నిజంగా చెప్తున్నా, మన శత్రువుకి కూడా రావద్దు. అండ్ సారీ టు సే దిస్, అంటే కొంతమంది అంటే మా సిస్టర్స్ వీళ్ళు చెప్తుంటారు, అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంచెం మైండ్ ట్రిప్ అవుతుంటుంది, కాన్స్టాంట్ ఉండమని చెప్తుంటారు. సో మరి ఆ టైము ప్యానిక్ మోడ్, ఎదురుగా హస్బెండ్, ఒక లైఫ్, కడుపులో బాబు బేబీ, మళ్ళీ కోవిడ్. నిజంగా అది ఎవరికి రావద్దండి, ఎవరికి చెప్పలేదు మేము. 15 days లాగాం. అందరికీ నెగిటివ్ వస్తుంది, నాకు మాత్రం పాజిటివ్ చూపిస్తుంది. ఇంకా ఇక ఏదైతే అయింది మా డాక్టర్ నిలబడ్డారు. ఆవిడుండి అంజలి నేను ఫస్ట్ టైం కోవిడ్ పేషెంట్కి నీదే చేస్తున్నా, ఏదేమైనా నేను నిలబడతా, ఆపరేషన్ చేద్దాం. డాడీ అయినా కట్టుబట్టలతో ఒక చిన్న నా హాస్పిటల్ పెట్టుకున్నా, వెళ్ళాను. ఎవ్వరు లేరండి, నాకు ఎంత భయమో. ఒక్కదాన నాకు అప్పటి వరకు మా ఆయనలో అందరూ వచ్చేస్తారు అని, అసలు ఎవ్వరు లేరు. ఆ కోవిడ్ పేషెంట్ల మధ్యలో సర్జరీ అయిన తర్వాత కూడా ఒక చీకటి రూమ్లో, అసలు విండో లేదు, ఏం లేదు, పిల్లని చూడలేదు. డెలివరీ అయ్యింది, అబ్బా భలే ఉంది పాప అన్నారు. ఎవరన్నా పాప చూపించండి అంటే వద్దొద్దు నీకు కోవిడ్ ఉంది అని 19 days చూడలేదు కదా. వేరే హాస్పిటల్లో పెట్టేశారు. పాలు లేవు, ఏం లేవు, దాన్ని ముట్టుకోలేదు. అది నరకం అసలు. అది చెప్పొద్దు, ఎవరికి రావద్దు. ఎగ్జాక్ట్లీ, మనం కోరుకోకూడదు. బట్ అంటే కన్న పేగుని ఏ తల్లైనా, అంటే ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్దు, ఎంత ఎట్లా ఉన్న సిచ్యువేషన్. ఇప్పుడు చందమామ మీకు ఎంత ఇష్టమో, అంటే క్యారింగ్ లోనే మీరు ఎన్నో ఊహించుకుని ఉంటారు కదా. కానీ ఫస్ట్ టచ్ అనేది ఒక తల్లి ఇమ్మీడియట్ గా ఊరుకుంటారు. కానీ దానికంటే ఒక పాజ్ పడి మీ ముందర కొన్ని రీజన్స్ కనిపించి మీ మెంటల్ స్ట్రెంగ్త్ ని ఎలా బిల్డ్ చేసుకున్నారు? అది ఇంకా అంటే చూడాలని ఉంటుంది, కానీ మన ఇది పిల్లలకి రాకూడదు అని ఉంటుంది కదా. దానివల్ల దాని తర్వాత ఒక 10 days తర్వాత నేను వచ్చేసాను హాస్పిటల్ నుంచి. పక్క రూమ్లో ఉన్నాం. అది ఏడ్చిన డాక్టర్ అంది మాస్క్ ఇవన్నీ వేసుకొని వెళ్ళు అని. వెళ్తే పట్టుకోవాలనిపిస్తుంది. అదంతా నా వల్ల కాక దాన్ని ఏడుపు విన్న ప్రతిసారి అది ఇక మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేమండి. బట్ బేబీ అంటే చూడలేరు. హస్బెండ్ ఆ సిచ్యువేషన్లో వైఫ్ని కానీ, అప్పుడే పుట్టిన బేబీని కానీ, మేబీ ఆయన ఫ్లక్చువేట్ అవుతుంటాడు. ఎవరు ఎక్కువ అంటే ఎవరు తక్కువ అంటే ఏ చెప్పలేరు. రెండు కన్న ప్రాణాలే. ఆయన ఎలా ట్యాకిల్ చేశారు ఇదంతా? అంతే, ఆ రూమ్లో నేను, ఈ రూమ్లో దానివి. అత్తయ్య వాళ్ళు ఉండే. ఇక అత్తయ్యకి కొద్దిసేపు, తను నా దగ్గర కొద్దిసేపు. అంటే నాకు తగ్గింది డెలివరీ తర్వాత 10 days తగ్గింది. యాజ్ ఎ మదర్ గా ఉంటుంది కదా, చూడాలని ఉన్నా కూడా మనదేది దానికి మనమంటే ఓకే, కానీ చిన్నపిల్లలది ఎలా. ఆ టైంలో ఈ బ్లడ్ క్లాట్ అవుతుంది. నాకు నిజంగా చెప్తున్నా, ఏ సిమ్టమ్ లేదు, కానీ సర్జరీ టైంలో నా బ్లడ్ క్లాట్ అయిపోయింది. కోవిడ్ పేషెంట్స్కి బ్లడ్ క్లాట్ అవుద్దండి, ఆ విషయం ఎవరికి తెలియదు. డాక్టర్ అరుస్తూ ఉండింది, సర్జరీ ఇవన్నీ వేసేసుకున్నారు వాళ్ళు మొత్తం. మా అంజలి నీకు ఆపరేషన్ అయింది ఇంతకు ముందు, అది ఏమైంది అంటున్నా, నీ బ్లడ్ క్లాట్ అయిపోతుంది అని. అప్పుడు తెలిసి నిజంగా నేను కోవిడ్తో ఉన్నా. బ్లడ్ క్లాట్ అది పిల్లలకి రాకూడదు కదా. 1,00,000 భయాలు, ఏ మెడిసిన్ పనిచేస్తుందో తెలియదు మనకి. కానీ ఆ పెయిన్ చాలా తీసుకున్నాను. అది అధిగమించడం నాకు పవన్కి చాలా టఫెస్ట్ థింగ్ అనమాట. అది ఎవరికి రాకూడదు. అంటే పుట్టిన బిడ్డని మనం
హగ్ చేసుకోవాలని ఉంటుంది. అవును. అది పాలు ఇవ్వకుండా, హగ్ చేసుకొని, ముట్టుకోకుండా రాని సిచ్యువేషన్ రావద్దు. అమ్మో! నా దగ్గర ఇంకా నేను ఫస్ట్ దానిని పట్టుకున్న వీడియోస్ అవన్నీ ఉన్నాయి నా దగ్గర. ఓహ్! బట్ దాచుకున్నా. అంటే కొన్ని మూమెంట్స్ ప్రెషియస్ అవుతాయి కదా, అలా అయ్యుండొచ్చు. హ్మ్. అండ్ చందమామ ఈరోజు ఇంత హ్యాపీగా ఇంతమందికి నచ్చుతుంది, ఇంతమంది ఫ్యామిలీస్లో అరే ఈ అమ్మాయి మన ఇంట్లో పుట్టింటే బాగుందనే ఫీల్ కూడా తెప్పిస్తుంటుంది. అయ్యో! చాలా మంది కామెంట్స్ చేస్తారు. ఆ, మీకెలా పుట్టేసింది ఇంత అందమైన అమ్మాయి అంటే, ఏం చేస్తా నేను? ఉమ్, నేనేమన్నా "ఆ, మీరు ఓకే ఓకే ఉంటారు. మీకెలా అంత అందమైన అమ్మాయి పుట్టింది?" అలా ఓకే, కామెంట్స్. నేను ఓకే సర్లే దేవుడు ఏదో ఒకటి దేవుడు నాకు. చాలా నాకు ఇవ్వలేదు. ఆ అవన్నీ చూసుకొని ఓకే దీనికి ఈ విషయంలో ఊరటిద్దాం అనుకున్నారేమో, ఇచ్చాడు నాకు. అండ్ వాట్స్ యువర్ ఫస్ట్ విష్ మేడం బేబీని చూసినప్పుడు, ముట్టుకున్నప్పుడు, లేదా ఏదైనా యాజ్ ఎ మదర్గా మీ లవ్ షేర్ చేస్తున్నప్పుడు? అమ్మో! అది ఒక మదర్‌కే అర్థమవుతుందండి. అది ఒక మాటల్లో చెప్పలేం. మన నుంచి ఒక బేబీ వచ్చింది అంటేనే అందులో ఎవ్వరు లేని నాకు ఆ టైంలో నేను చాలా స్ట్రాంగ్ అయ్యా. అప్పటి వరకు మా తమ్ముడు మాట్లాడకపోయినా, ఆడపడుచులు మాట్లాడిపోయినా, ఎవరు మాట్లాడకపోయినా నేను చాలా ఎమోషన్ అయిపోయేదాన్ని. అరే వీళ్ళు నాతో ఎందుకు నేను ఇంత చేస్తున్నాను కదా, ఇంత చూస్తున్నాను కదా, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యా. ఎప్పుడైతే దానివి నా లైఫ్లోకి వచ్చిందో ప్రపంచం అంతా ఒక ఎత్తు, నా కూతురు ఒక ఎత్తు. ఎందుకు బతకాలి? దీనికోసం బతకాలి. నాలా కాదు, దీనికి ఒక అందమైన ఫ్యామిలీ ఇవ్వాలి, దీన్ని బాగా చదివించాలి, దీన్ని ఒక హైట్స్కి తీసుకెళ్ళాలి. ఎవ్వరు నా పక్కన నిలబడకపోయినా పర్లేదు, నా రక్తం నా కోసం అనేది ఒకటి ఉంది. అండ్ దాన్వి నేమ్కి కూడా ఏదో మీనింగ్ చెప్తారు. యాక్చువల్గా లలిత సహస్రనామంలో తీసామన్నమాట దాన్వి పేరు అన్నపూర్ణదేవి. దాన్విక అంటే అన్నపూర్ణదేవి. శాష అని ఎందుకు పెట్టామంటే దాన్విని చూడగానే నేను చందమామలా ఉంది అని చందమామ అని పెట్టేశా. కానీ ముద్దు పేరులా ఉండకూడదు అంటారు కాబట్టి స్పానిష్లోనో దేంట్లోనే శాష అంటే మూన్, చందమామ. అందుకే దాన్విక శాష. కానీ అందరికీ చందమామ అనే తెలుసు. అండ్ మన దాన్విక ఇంట్లోకి వచ్చాక ఇప్పుడు అమ్మకు కూడా చాలా రోజుల తర్వాత మీలో ఒక హ్యాపీనెస్, పవన్ గారిలో ఒక హ్యాపీనెస్ అండ్ ఒక వైబ్ అనేది క్రియేట్ అవుతుంది కదా ఇంట్లో. సో ఎలా ఉండేది అంత స్టార్ట్లో? అమ్మో! అదే మా ఇంట్లో అందరూ అంటే ఆడపడుచుకి ఇద్దరు అబ్బాయిలు, అందరూ అబ్బాయిలు. ఇది ఒక్కతే ఆడపిల్ల, చాలా గడిసిది, ఏదన్నా ఈజీగా తీసుకుంటుంది. అసలు అంటే పిల్లలే చాలా పెద్ద రిలాక్స్ మనకి. అందులో ఇట్లా కొంచెం యాక్టివ్గా ఉండి ఇలా ఉన్నారనుకోండి, అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా మన అది కూడా కాదు, కోవిడ్ టైం ఏమో 2-3 years ఫుల్ ఫ్లెజ్డ్గా దానితోనే. మీరు అసలు నమ్మరు, నైట్ ఒక్క 1 hour కూడా ఎవరికి ఇచ్చేదాన్ని కాదు. నాకు ఇంకా ఎవ్వరు లేని ఒక ప్రపంచంలో ఒకటి వస్తే ఎలా ఉంటుంది, నా ప్రపంచమే దానివి. అసలు ఇంత కూడా వదల్లా. 3 years లిటరలీ నాతో పవన్ అంత ఇది చేయకుంటే, అరే నీకు తెలీదు నాకు ఫొటోస్ లేవు, నా చిన్నప్పుడు ఫోటో ఒక్కటి లేదు. అవునా? అందుకే దానివి నన్ను ఫొటోస్. అంటే మనం ఆస్తి ఇస్తాము, ఇంకోటి ఇస్తాం, కానీ నిజంగా ఇవ్వాల్సిందే మెమొరీస్ పిల్లలకి. వాళ్ళతో మనం స్పెండ్ చేసేది, వాళ్ళ చిన్నప్పుడు మెమొరీస్, ఇవన్నీ. సో ఇప్పుడు డాట్ కనెక్టెడ్. ఎందుకు దానివిని ఇంత బాగా ఫొటోస్ తీసి ఇంత బాగా అందరికి పరిచయం చేస్తుంటారు, వీడియోస్ క్రియేట్ చేసి ఎందుకు స్టాక్ చేస్తుంటారు అంటే తనకి ఫ్యూచర్లో ఇవన్నీ చూపించడానికి. మీకు తెలుసా అండి, నిజంగా దానివి ఇప్పుడు ఎప్పుడన్నా బోర్ కొడితే మా వ్లాగ్స్ చూసుకుంటూ ఉంటుంది. అమ్మా దావి చూడు, అమ్మా దానివి అని నన్ను హగ్ చేసుకొని, అమ్మా నువ్వు దానివిని ఇంత బాగా చూసుకున్నావా అని చెప్పి హార్ట్ఫుల్గా నన్ను హగ్ చేసుకుని యా చూసుకుంటుంది. అమ్మ దానివి చూడు ఏం చేసింది, అమ్మ దానివి ఇలా ఉందా చిన్నప్పుడు, దానివి ఇలా చేసిందా చిన్నప్పుడు అని చెప్పి. అది కొన్ని కోట్లు ఇచ్చినా మనం ఇవ్వలేమండి, నిజంగా చెప్తున్నా. నేను యూట్యూబ్లో ఎందుకు పెడతాను కొన్ని వీడియోస్ అంటే ఇందుకే, మెమరీస్ స్టోర్ చేయడానికి. ఇప్పుడు ఇదివరకు అంత యూట్యూబ్ కమర్షియల్గా లేదు, కానీ పిల్లలని మనం ఇప్పుడు ఫోన్ మార్చామనుకోండి మెమరీస్ పోతాయి. మరి హార్డ్ డిస్క్లో పెట్టినా పోతాయి, కరెక్ట్ అయ్యేది ఏదో మొత్తం పోతాయి. కానీ యూట్యూబ్ అలా కాదు, దాని లైఫ్ మొత్తం చిన్నప్పటి నుంచి అది ఏం చేసింది ఏంటి అంటే ఉంది. నన్ను అడగండి, పాపం మా అమ్మ అంటది, అరే నాకు ఈ టైంలో ఆ కెమెరా లేదమ్మా, ఇలా లేదమ్మా అని. నేను చిన్నప్పుడు సీరియల్ చేసిన అందుకోసం ఇంత హంగామా అంతే. ఓకే, బట్ సెకండ్ బేబీ విషయం అంటే ఈ మధ్యలో జర్నీ జరిగేసింది, బట్ సెకండ్ బేబీ విషయంలో కూడా మళ్ళీ హాస్పిటలైజ్, ఒక సైడ్ అమ్మ హాస్పిటలైజ్. నేను విన్నాను అమ్మకి సిలేని ఎక్కించడానికి కూడా నరాలు లేకుంటే ఇక్కడ తీసుకున్నారని. అంటే ఒక సైడ్ తల్లి కాబోతున్నా సంతోషం చూడాలా, ఇంకొక సైడ్ కన్న తల్లికి ఇబ్బంది అవుతుందని చూడాలా. అండ్ అందులో కూడా నేను వినింది శ్రీమంతం ఒకటి జరిగింది, అండ్ అమ్మ డెలివరీ డేట్ కి కొంచెం ఆ సిచ్యువేషన్ కి డేట్స్ చేంజ్ చేశారు. ఈ ట్రామా మొత్తం అంటే బ్యాక్ టు బ్యాక్ చూసేసరికి హౌ కెన్ యూ డైజెస్ట్ ఎవ్రీథింగ్? అదేనండి, ఎందుకు అంత దేవుడు బలం ఇచ్చాడో తెలీదు, ఎందుకంత సఫర్ ఇచ్చాడో కూడా తెలీదు.
అమ్మ నేను చెప్పాను కదా! నాకొక్కటే ఆవిడ తప్ప వేరే ఇది లేదు నాకసలు నా అని చెప్పుకోవడానికి. వాళ్ళ ఇంట్లో పీజన్స్ వల్ల ఏమో ఆవిడ ఆరోగ్యం చాలా పాడైంది. హ్మ్. తర్వాత నా దగ్గరే పెట్టుకున్నా. హ్మ్. ఇవన్నీ ప్యారలల్‌గా ఒకటే అయ్యేసరికి అసలు అది ఎంత పెద్ద ట్రామా తెలుసా అండి? దాని నుంచి అంత తొందరగా బయటికి రావడం చాలా కష్టం. యాక్చువల్‌గా సీమంతం కూడా చేసుకునే ప్లాన్ లేదు. అవును. అనుకోకుండా సత్య, పవన్ ప్లాన్ చేశారు. చిన్నగానే కానీ హ్మ్. ఎందుకో అది అలా వైరల్ అయిపోయింది. అది మనం చేసింది కూడా కాదు. మీరు చూస్తే నా సీమంతానికి, నా వ్లాగ్‌కి 1 మంత్ ఉంది అవునవును. డిఫరెన్స్. హ్మ్. నేను పెట్టలేదు. తర్వాత పెట్టాను. పెట్టిన తర్వాత కూడా నాకు నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం హెల్త్ ఇష్యూ అయిపోయింది. ఏమైంది అంటే బేబీ 2, 3 కర్డ్స్ ఏసేసుకుంది లోపల. డెలివరీ చేయాలి అన్నారు. కాకపోతే అప్పుడు 7థ్ మంత్‌లో బేబీ అసలు వెయిటే లేదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను చాలా ఫోకస్ చేశా హ్మ్. బేబీ మీద, ఫుడ్ మీద. బట్ అమ్మ ఇలా ఉన్నప్పుడు అదంతా నేను తీసుకోలేకపోయాను. ఇది తినాలి టైంకి అది ఆవిడతో సగం హాస్పిటల్‌లో ఉండడమే సరిపోయింది. హ్మ్. సో, తీసుకోక ఏమైందంటే బేబీ వెయిట్ లేదు. సో, అప్పుడు సర్జరీ చేయలేరు. డాక్టర్ ఒకటే అంది, "మూమెంట్స్ చూసుకో. హ్మ్. ఏమైనా ఇబ్బంది అయితే ఇంక తప్పదు. సర్జరీ చేసి బాక్స్‌లో పెట్టాల్సిందే బేబీని" అని చెప్పి. ఆ ఇదిలో నేను కదలలేని సిట్యుయేషను. పాపం ఆవిడకేమో పల్స్ రోజు రోజుకి పడిపోతుంది. ఇంట్లోనే పైన రూమ్‌లో ఆక్సిజన్ పెట్టి, ఒక నర్స్‌ని పెట్టి, ఒక చూసాము. మెయిడ్‌ని పెట్టా. ఇక ఇంకా ఎక్కువ ఏమైందంటే నా సెకండ్ టైమ్ అయ్యేసరికి బేబీ కిందకి జారిపోయి, నన్ను చూసినోళ్ళందరూ, "ఏంటి బేబీ కిందకి జారిపోయింది? ఓహ్! నువ్వు నడవద్దు." ఇట్లా ఇట్లా అని కొంచెం టెన్షన్ సజెషన్స్ పడేవాళ్ళు. అవును ఇస్తారు. ఇక నేను డాక్టర్‌కి చెప్పేసా, "ఇంక నాతో కాదు. సర్జరీ చేసేద్దాం మనం." అంటే డాక్టర్ ఏ రోజైతే అమ్మ చనిపోయారో అదే రోజు ముహూర్తం పెట్టుకున్నాం మేము. ఓకే. సర్జరీయే డెలివరీ. కదా! అవును. డెలివరీ అవును. డేటు. అవును. డాక్టర్ అన్నారు, "అంజలి ఇంకొక వీక్ ఆగు. బేబీ బయటకొచ్చిన దానికన్నా నీ లోపల పెరిగితేనే మంచిది. చూద్దాం ఈ మధ్యలో ఏదన్నా అయితే టక్కున వచ్చేసేయి" అనేసి. బేబీ మూమెంట్స్ గమనించుకుంటున్నా ఆల్ ఆఫ్ సడన్ మీరు నమ్మరండి, అమ్మ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటది. ఒక 2, 3 మంత్స్ నేను రెగ్యులర్‌గా ఎళ్ళడం మానేసా. అంటే మెట్లు ఎక్కలేను గదా! అవును. దీనికి ఓకే. లిఫ్ట్ లేదు ఈ విల్లాకి. హ్మ్. సో, 2 డేస్‌కో, 1 వీక్కో, 5 డేస్‌కో వీడియో కాల్ చేసేదాన్ని. అప్పుడప్పుడు చిన్నగా ఎక్కేదాన్ని. హ్మ్. పవన్ గూడా అసలు ఎక్కొద్దు బాలేదు నీకు అని. ఎందుకో అండి ఆ రోజు మార్నింగ్ పవన్‌కి చెప్పాను, "అరే! నేను మా అమ్మని చూడాలనుకుంటున్నా" అంటే ఎప్పుడు వద్దంటాడు. ఓకే. సరే ఎళ్ళిపో అన్నాడు. హ్మ్. ఎళ్ళాను, పైన పనమ్మాయి తినిపిస్తుంది. మా అమ్మ ఇంతే. ఇంకెక్కడ చూడట్లేదు. నేనొస్తే మాట్లాడు ఇలాగే చూస్తున్నారు. కళ్ళలో వాటరు ఓకే. ఇంతే ఉంది. ఎక్కళ్ళొస్తున్నాయి. నాకర్థం కాలా. ఏమైంది ఈవిడకి ఇలా ఉంది అని చెప్పి నేను వెంటనే బయటకొచ్చి ఆవిడ నా సిట్యుయేషన్ చూడలేకపోయా. పవన్‌కి ఫోన్ చేశా. "అరే! అమ్మ సిట్యుయేషన్ బాలేదు. నాకెందుకో భయమేస్తుంది. హ్మ్. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసేద్దాం ఆంబులెన్స్‌ని పిలువు" అని. అంటే "ఏం కాదు పల్స్ ఓకేనా" అన్నాడు. అరే! పల్స్ ఓకే కాదు. మనిషిని చూస్తే తెలుస్తుంది. నాకెందుకో భయమేస్తుంది. నాకు కొంచెం ఆ వైబ్ హైపర్ వచ్చింది. టెన్షన్ అయిపోతున్నా నేను. నువ్వు తొందరగా రా అని చెప్పా. పవన్ వచ్చాడు. అంబులెన్స్‌ని పిలిపించారు. నాకవ్వట్ల. నాకెందుకంటే నేను ఎంత వరకు చనిపోయిన మనుషుల్ని చూడలేదు. నేను దగ్గరికెళ్ళలేను. అది నేను తీసుకోలేను. హ్మ్. నేను చెప్పానుగా ఐ వాస్ వెరీ సెన్సిటివ్ అండి. నేను యాహ్! బయటకి అలా కనిపిస్తా గానీ, ఇక మా అమ్మ నా వల్ల కావట్లేదురా అన్న. నేను ఇక్కడ అర్జున్ కళ్యాణ్ మన బ్రోది బిగ్ బాస్ పక్కనే. అతను. యాహ్! సో, నన్ను అర్జున్ దగ్గర దింపేసి నేను చూస్తాను. ఈలోగా అంబులెన్స్‌ని అంతా పిలిపించారు. పవన్ పైకెళ్ళేటప్పటికే పవన్‌ని చూస్తూ మా అమ్మాయి పైనే ఉంది మా అమ్మ దగ్గర. ఓహ్! చందమామ. చందమామని చూస్తూ ఆవిడ ప్రాణం వదిలేసింది. నాకు నైట్ వరకు చెప్పలా. నేను అర్జున్ దగ్గరే ఉన్నా. సత్య అందరిని పంపించాడు మా ఆయన. నాకు అమ్మ. చెప్పలా. ఓకే. నేను ఏమైంది అంటే, ఓకే. ఓకే. అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నాం. అంబులెన్స్ తీసుకెళ్ళి మా తమ్ముడికి చెప్పారు. వాడిని బయలుదేరమన్నారు. నాకు మాత్రం చెప్పలా. ఇక నైట్ పవనొచ్చాడు. నాకు ఎవరో మెసేజ్ పెట్టారు మా రిలేటివ్స్. సో సారీ ఫర్ యువర్ లాస్ అని. నాకింకా అర్థమైపోయింది. తీసుకోలేకపోయా. నాకు ఆయాసం వస్తుంది. అవ్వట్లా అసలు. వచ్చేసాడు పవన్. ఫోన్ చేశాడు. "నువ్వు అర్జెంట్‌గా రా. లేదా నన్ను ఇంటికి తీసుకెళ్ళన్నా. 2, 3 మినిట్స్‌లో నా ముందున్నాడు." ఏంటి అని. ఇంటికెళ్దాం అన్నాడు. నాకు అర్థమైపోయింది. చెప్పొద్దు, అమ్మ లేదని మాత్రం చెప్పొద్దు. నేను తీసుకోలేను ఈ టైంలో అని. "ఏం లేదు నువ్వు రా" అన్నా. అప్పటికే ఆవిడని ఒక బాక్స్‌లో పెట్టేశారు. బయట పెట్టేశారు. నా వల్ల కాలే. నేను చెప్పా, "ఆ దండలు తీసేయండి. ఫస్ట్ బాక్స్‌లోంచి తీసేయండి అమ్మని అర్జెంట్‌గా" అని. ఇక అందరూ హైపర్ అవుతున్నావు, హైపర్ అవ్వద్దు, అసలు నేను ఎవరికీ చెప్పలేదు కూడా అమ్మ చనిపోయిందని. ఎవరికీ తెలీదు. ఆ రోజు వరలక్ష్మి వ్రతం అనుకుంటా. అందరూ మెసేజ్‌లు, కాల్స్ రా 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 అని చెప్పి. కూర్చోబెట్టుకుంది. దా. నువ్వు గుర్తొచ్చావు అమ్మకి. ఇక అందరూ కాల్ చేస్తున్నారు. రావట్లేదు అంటే బాగోదు కదా అని చెప్పి గ్రూప్‌లో
ఒక మెసేజ్ పెట్టేసా ఇట్లా అయింది అని. ఇంకా అందరూ పాపం నైట్ 3:00 వరకు ఇంటికి వస్తూనే ఉన్నారు. 1 వీక్ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. అసలు డెలివరీ అయిన సంగతి కూడా తెలియదు ఎవరికి. అమ్మదైన ఒక 5 డేస్కి ఇంకా డెలివరీ అయింది. ఆల్ ఆఫ్ సడన్ కదా. బట్ ఈ టైంలో అమ్మ ఉంటే బాగుండేది. అవును. అంటే ఎవరన్నా ఉండొచ్చు, బట్ అమ్మ ప్లేస్ ఇట్స్ డిఫరెంట్. అది కష్టం. ఇప్పుడు తను కూడా అమ్మ దగ్గరికి వచ్చింది బాధపడుతుంటే, మీరు బాధపడుతుంటే తల్లినే అమ్మో ఆ కోరుకుంటారు కదా. టైంలో చందమామ ఏడోకు, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తా అనేది అని అదే వచ్చి నాకు అండం తినిపించి పెట్టడము, టాబ్లెట్స్ వేయడము, అసలు లైక్ మదర్ నాకు. అంటే నాకు అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది దట్కి ఓకే నన్ను టేక్ కేర్ చేసేయడానికి ఒకళ్ళు ఉన్నారు. షీఈ్ మై అమ్మ. అసలు చెప్తుంది కదా నన్ను మేడం వీడియోస్ లో కూడా. అసలు అడవనివ్వదు. ఇప్పటికీ నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా, నువ్వు ఇది తిన్నావా, నేను పెట్టినా అని చెప్పి అడుగుతుంది. చాలా మెచ్యూర్ అండి. అంటే దానివి చిన్న పిల్లలలో అంత ఇది నేను చూడలేదు. ప్రతి ఒక్క విషయంలో చాలా అంటే ఏజ్కి మించి బుడమ్మ. బట్ తనకు అర్థం కూడా అవుతాయి, బాధపడుతున్నారా నవ్వుతున్నారా అయ్యో ఏంటి ఒక ఎమోషన్. రోజు ఏదో చిన్న గొడవ అయింది నాకు పవన్కి. నేను కార్లో నాకేంటంటే గొడవ అయిన ప్లేస్లో నేను ఉండను. అంటే మాట ఓకే, మాట ఆ వైబ్ ఎక్స్టెండ్ కొంచెం అవుద్ది పెద్ద అవుతుంది అనేసి. ఎందుకు అని నేను వెళ్ళిపోతే నా వెనకాల వచ్చి కారు ఎక్కేసింది. ఓకే. ఒక 10 నిమిషాలు అలా తిరిగితే 10 నిమిషాలు అయ్యాక నేను కూల్ అయ్యాక, అమ్మా పాపం కదా నాన్న తెలియక చేశారు, నాన్న తరపున నేను సారీ చెప్తున్నా, ఇంటికి వెళ్ళిపోదామే, తాన్వి ఇంకెప్పుడు నాన్న అలా అన్నాడు, ప్లీజ్ అమ్మా నా మొహం చూసి వదిలేవే, నేను సారీ చెప్తున్నా నీకు అని ఇంటికి తీసుకొచ్చి మా ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరు హగ్ చేసుకోండి. బో అసలు దాన్ని నెక్స్ట్ లెవెల్. ఇంకా దాన్వి బ్రదర్ వస్తున్నాడు ఫ్యూచర్ లో. వాడు ఇంకా హైపర్ అండి బాబు. అమ్మో వాడికి వాళ్ళ అక్క అంటే ఎంత ఇష్టమో. మేము ఎవ్వరం పిలిచినా ఎవరు మాట్లాడిన ఇలా చూస్తాడు. అదే వాళ్ళ అక్క వచ్చిందంటే మాత్రం ఏమి నవ్వుతాడు. అది పాటలు పాడుతుంది, డాన్స్ వేస్తుంది, వాడు కబుర్లు చెప్తుంది, చాలా మాట్లాడుకుంటారు అసలు ఇద్దరు. భలే టచ్ వుడ్ ఇలాగే ఉండాలండి. అంటే చిన్నప్పుడు మనం అన్న కొన్ని చెల్లి కానీ కోరుకుంటాం, ఆ అక్క బాండింగ్స్ తమ్ముడు కావాలి. కానీ చాలా ఇదిగా ఉంటాం. వన్స్ పెద్ద అయ్యి పెళ్ళిళ్ళు అయ్యాక తెలియని గ్యాప్ వస్తుంది. ఐ విష్ వీళ్ళిద్దరికి అలా రాకూడదు, ఎవరు వీళ్ళ మధ్యలో వచ్చినా అనేది మాత్రం కోరుకుంటా. దాన్ని చెప్పును. అమ్మని బాగా చూసుకుంటుందా, తమ్ముడిని బాగా చూసుకుంటుందా? ఇద్దరిని సరే, తమ్ముడికి అమ్మ ఎవరు? అమ్మనా నువ్వా? ఆ, అవును అదే తెలుసు మేడం. అంటే మీరు లైక్ బేబీ క్యారింగ్ ఉన్నప్పుడు ఆయనకు చెప్పారు నేనే అమ్మని నువ్వు కాదని, మిమ్మల్ని వీడియోలో చెప్తున్నారు. అమ్మ అనే పిలిపించుకుంటుంది. ఆ, చాలా మంది చెప్పారు అట్లా అమ్మ అని పిలిపి సమ్ ఏదో చెప్పారు. అప్పటి నుంచి ఆహా అవునా అయితే నేను అక్క, రాఖీ కట్టరు అమ్మకి రాఖీ కట్టరు అని ఏదో చెప్పారు ఎవరో. ఆ, అప్పటి నుంచి అయితే నేను అక్క, వీడు నాకు రాఖీ కట్టాలి అంటది. ఓ నేను నేరుగా అడుగుతాను. నువ్వే కట్టేస్తావా? అమ్మ చిన్నప్పుడు నేను తమ్ముడికి రాఖీ కట్ట ఉమ్, ఆ, పుట్టంగానే రాఖీ రోజే పుట్టాడు. అవునవును. రాఖీ పౌర్ణమి రోజు అలా. అండ్ అమ్మాయిని ఎక్కువగా సోషల్ మీడియాలోకి తీసుకొస్తారు, చూపిస్తుంటారు, దిష్టి తగులుతుంది, ఏమన్నా జరగవచ్చు. బట్ ఇప్పుడు తనని చూస్తుంటాం కొన్ని వీడియోస్ లో, మీరేమైనా ఫీల్ అవుతుంటారా? అంటే కమెంట్ చేయొచ్చు, మాట్లాడుతుంటారు, దిష్టి పెడుతుంటారు. హౌ డు యూ టేక్ అంటే యాజ్ ఎ మదర్ గా? అదే చెప్పాను కదా, చాలా మంది ఏంటంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మోస్ట్లీ వాళ్ళ ఇది మనకి తగలదు. బట్ ఈ మధ్య కొంతమంది కావాలని మాత్రమే చేస్తున్నారు. నేను ఎక్కువ చూపించినాను, మీరు నా వ్లాగ్స్ చూస్తే అవును. నేను చేయడమే చాలా తక్కువ. నెలకో 2 నెలలకో చేస్తుంటాను వ్లాగ్లు. Hmm. సో చాలా తక్కువ మాత్రమే నేను బుడ్డమని చూపిస్తాను. Hmm. అది కూడా ఎందుకంటే చాలా మంది నిజంగా చెప్తున్నానండి, ఇంత ప్రేమించే మనుషులు దానికి దొరకడం, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ప్రేమించడం నేను చాలా మందిని చూశాను. Hmm. మేము వాల్ పేపర్ దాని మీదే పెట్టుకున్నాం, మాకు 2 అబ్బాయిలు ఉన్నారు, దాని కోసం మేము ఇది కొన్నాము అని చెప్పి నిజంగా అది కనపడితే ఎంత ప్రేమగా మాట. అలాంటి వాళ్ళ దిష్టి మనకి నిజంగా తగలదని అనుకుంటా. కానీ అందరూ అనుకున్నట్టు నేను రెగ్యులర్గా పెట్టనండి. ఏదో ఒక రోజు దానికి ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే ఒక 5, 6, 7, 8 అట్లా చేసేస్తాం ఫోటోషూట్లు. ఓకే. అవి అప్పుడప్పుడు పెట్టడం వల్ల ఎక్కువగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కువగా అమ్మ కనిపిస్తున్నట్టు చెప్పింది మొత్తం కరెక్ట్. అంటే బేసిక్ గా ఈ రోజులో చిన్నపిల్లలు లైక్ కెమెరాస్ నలుగురిలో కలవడానికి చాలా పానిక్ అవుతారు, అవును. అంటే ఎక్కువ షైలో ఉంటారు. అవును. బట్ తను ప్యూర్ ఎక్స్ట్రోవర్ట్. అవును. అంటే మీరా పవన్ గారా? లేదు, అసలు యాక్చువల్గా దాని ఫొటోస్లో మాత్రం దాని వెనక ఎంత కష్టం ఉందో నాకు మాత్రమే తెలుసు. Hmm. ఫొటోస్లో బాగానే ఉంటుంది. Hmm. సీరియల్ ఎక్కడన్నా షోస్ తీసుకెళ్తే అసలు దానంత షై ఫెలో ఇంకొకళ్ళు ఉండరు. షోస్ లో షై అసలు మామూలు కాదు. ఫస్ట్లో తనకి మన యాంకర్స్ రవి కానీ లేకపోతే అర్జున్ అంబట్ వీళ్ళందరికీ శ్రీముఖికి ఏమైనా పెట్టారనుకో
అబ్బాయిలు ఉందంటే అసలు మాట్లాడదు, పరుగో. అంతే. అసలు వీళ్ళందరూ ఎంత అలవాటు ఉన్నా కూడా వాళ్ళతో కూడా అసలు మాట్లాడదు. దాక్కుని ఉంటుంది. ఇప్పుడు లేదమ్మా, షూట్ అంటే అందరూ ఉంటారు, బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, నువ్వు అందరితో మాట్లాడాలి. అబ్బాయిలు చిన్నగా ఉంటేనే మాట్లాడుతుంది, కొంచెం దీనికన్నా పొడుగుంటే మాట్లాడదు. నేను కూర్చున్నా, నువ్వు నాకన్నా హైట్. ఇప్పుడు కొంచెం పర్లేదు, చాలా అలా చెప్పి లేదమ్మా ఏం కాదు అంటే మన వర్కింగ్ ప్లేస్లో అందరూ ఉంటాము, సో అలా ఉంటారు, ఏం కాదు అంటే ఇప్పుడు చాలా బెటర్. ఫస్ట్లో అసలు చాలా మందికి, మన వాళ్ళందరికీ తెలుసు అది అసలు. ప్రియాంక కూడా అంటది, నేను ఎన్నిసార్లు వస్తాను కదే, నువ్వు ఎందుకు ఇంత షై ఫీల్ అవుతావు నన్ను చూసి అని. చాలా. ప్రియాంక అక్క వాళ్ళ శివ్ అంటే ఇంకా అసలుకి ఎక్కలేని సిగ్గు మేడంకి అట్లా. ఓకే, మీరిద్దరు అని చెప్పారు కదా, నాకు మీ లైఫ్ లో ముగ్గురు, మీకు ఒక సిస్టర్ ఉందని తెలుస్తుంది. మరి మీరు ఇద్దరా ముగ్గురా? దేవుడిచ్చిన సిస్టర్. ఎవరెవరు? సత్య, శ్రీ సత్య. ఎగ్జాక్ట్లీ. సో అంటే నాకు తెలియదు తను ఎప్పటి నుంచి మీ లైఫ్ ప్రెజెన్స్ లోకి ఎంటర్ అయింది అనేసి. బట్ మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే కలిసి పుట్టి కలిసి పెరిగారు అనిపిస్తుంది. చాలా మందికి అదే డౌట్ తెలుసా, కింద కామెంట్స్ లో వాళ్ళే పెట్టుకుంటారు, సత్య ఏమవుతుంది అంటే అంజలి గారి చెల్లెలు లేకపోతే పవన్ గారి చెల్లెలు అని చెప్పి వాళ్ళే డిసైడ్ చేసేసారు నా ఫ్యామిలీ అని. 2 years అవుతుంది సత్య మా లైఫ్ లో వచ్చి. 2 years ఆఫ్ బాండ్. అంతే. 2 years ఆఫ్ బాండ్. నమ్ముతారా మీరు? అంటే మీ వ్లాగ్స్ లో మీరు చూసే ఉండొచ్చు, మీకు అబ్బాయి పుడతారు అమ్మాయి పుడతారని తను కూడా ఒక క్లమ్జీలో పడిపోయి అవును అబ్బాయికి షాపింగ్ చేస్తుంది, అమ్మాయికి షాపింగ్ చేస్తుంది. బేసిక్ గా మాకు టెన్షన్ ఉండే, ఎందుకంటే దాన్ని ఫిక్స్ అయిపోయింది తమ్ముడే. చెల్లి పుడితే నేను ఎవరికైనా ఇచ్చేస్తా, ఎందుకంటే నా బట్టలో నా మేకప్ తీసుకుంటుంది, తమ్ముడైతే నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. ఇదే నేను సత్య ఏంటిది ఇలా అయ్యింది, రేపొద్దు నిజంగా పాప పుట్టింది అనుకో అది యాక్సెప్ట్ చేయదని సత్య ఏం చేశారంటే, సత్య వాళ్ళ అక్క ఓన్ సిస్టర్ ఉన్నారు, తనకి 2 పిల్లలు, శ్రీదేవికి పాప బాబు. చూసావా రజవికాని కొట్టేస్తాడు తమ్ముడు ఉంటే అని చెప్పి మేము అట్లా పర్లేదు నన్ను కొట్టినా పర్లేదు అని చెప్పి అలా. సో మాకు తెలియక నేను ఆ టైంలో అసలు షాపింగ్ అందులో మనకి అచ్చి రాలేదని ఒకటి ఉండింది, ఫస్ట్ అంతా ప్యాక్ చేసి అవ్వలేదు కదా. సత్యకి చెప్పా, సత్తి ఇది ఇలా ఉంది పరిస్థితి, బాయో గర్లో రేపొద్దున డెలివరీ అవ్వగానే హాస్పిటల్కి కొంచెం నాకు కావాల్సిన థింగ్స్ తీసుకో అంటే, మా దాంట్లో కొంచెం ఏంటంటే ముందే తీసుకోం ఏదైనా, బేబీ పుట్టిన అని ఇంకా దానికి ఫోన్ చేస్తే లేదు నేను చూసుకుంటాను, ఏదేమైనా ఏం జరిగినా ప్రతిసారి తను ఉంటుంది. నాకు ఎందుకో అలా కనెక్ట్ అయింది తెలియదు, కానీ దానికి కూడా చాలా కనెక్ట్ అయింది సత్య. నేను ఫస్ట్ పోటీకి స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు నేనే షూట్ చేస్తాను దాన్వితో, ఒకసారి చేంజ్ చేద్దాం అనిపించింది. అనిపిస్తే నాకు ఎవరు ఇదా అంటే సత్య దాన్వి కొంచెం సిమిలర్గా అనిపిస్తారు అని నేను అడిగాను సత్యాని ఫస్ట్, ఒక షూట్ చేద్దామా అంటే ఓకే అక్క చేద్దాం. ఆ ఫస్ట్ షూట్లోనే మీరు నమ్మరు, ఫస్ట్ దాన్వికి నేను సాంగ్ చేసినప్పుడు ఫస్ట్ ఒక ఫోటో షూట్ చేసాం, అది తులసి అమ్మ దగ్గర, తులసి కోట దగ్గర ఇట్లా లంగావణిలో హ్యూజ్లో అది బాగా రెస్పాన్స్ అయింది. కన్నడ మలయాళం వాళ్ళు కూడా దాని మీద మార్నింగ్ కొటేషన్స్ పెట్టి పంపించుకుంటూ ఉంటారు బాగా. అసలు అలా నాకు అనిపించిన ఫీల్ వాళ్ళిద్దరిని ఆ లంగావణిలో ఎల్లో కలర్ లంగావణి చూసి నేను ఏడ్ చేశా. వాళ్ళిద్దరిని చూసి అల్లే భలే ఉన్నారు మీ ఇద్దరు, నాదిష్టే తగిలిద్దేమో, సారీ టు సే దిస్ అంటే ఫ్యూచర్స్ కూడా సేమ్ ఉంటాయి. నాకు అనిపించింది మీ ఇద్దరు అలా అనిపిస్తున్నారు, ఈ రీల్ చాలా బాగా వెళ్తుంది, నిజంగానే అది 40 million పైననే పోయింది అంత అనిపించింది. అదేంటో తెలీదు, దాన్ని చాలా మందితో షూట్స్ చేసింది, బట్ సత్యతో ఉన్న బాండింగ్ దానికి ఎవరి దగ్గర సెట్ కాల. అది సత్యాన్ని ఎలా ట్రీట్ చేస్తుంది అంటే, దాని కన్నా సత్య చిన్నపిల్ల అంది, సత్యకి ఏం కావాలో తీసుకెళ్ళిస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి అంటే బేసిక్గా ప్రతి ఒక్క మదర్ కూడా పిల్లల ప్రేమ నాకే కావాలని కోరుకుంటారు, బట్ ఎప్పుడైతే కొంచెం ప్రేమ అటు ఇటుగా ఫ్లక్చువేట్ అవుతుందో కొంచెం పొసెసివ్ అవుతుంటారు. మీరు ఎప్పుడన్నా అయ్యారా? టు బి హానెస్ట్ లేదండి, ఎందుకంటే నాకు ఈ క్వశ్చన్ చాలా మంది నాకు కామెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు, మీరు మదరేనా, మీరు పొసెసివ్ అవ్వరా అని. సో మదరే, ఎంత ఎలా ఉన్నా మదరే అది ఉంటుంది. కానీ సత్య విషయంలో ఏంటంటే, నాకు సత్య అంటే చెల్లి ఓకే, పిలవడానికి అక్క చెల్లి అని పిలుచుకుంటాం, కానీ నాకు కూడా అది ఇంకొక బేబీ లాగా. సో ఇద్దరు బేబీస్ ప్రేమగా ఉంటే ఏ మదర్కి అది రాదు కోపం, అందుకే నాకు వాళ్ళిద్దరి విషయంలో రాదు. ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, దానికి షూటింగ్ ఉన్నప్పుడు రాలేదనుకో ఇంకా అలుక్కుంటూ ఉంటారు. అమ్మో అసలు సత్యాన్ని అయితే టార్చర్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా చూసా, చాలా మంది బీబీ సెలబ్రిటీస్ కానీ సీరియల్ ఆర్టిస్ట్ కానీ ఎక్కువ మంది కనిపిస్తుంటారు మీ చుట్టూ. వాళ్ళు స్టోరీ పెడితే అందులో మీరు కనిపిస్తారు. బట్ అట్లా అంటే జనరల్గా ఈ రోజులో ఏంటి, సోషల్ మీడియా అంటే ఏదో ఒక వీడియో చేస్తున్నాము, కంటెంట్ పెడుతున్నాము, సో కలిసినప్పుడు ఇట్లా ఉంటారు. బట్ మీరు చాలా మటుకు ఎక్కువ కంటెంట్ పోస్ట్ చేయరు, ఎందుకు అలా? వద్దు అని అంటే, పర్సనల్ లైఫ్ కొంచెం పర్సనల్ లైఫ్గానే ఉండాలి. ఇప్పుడు నీకు ఇంతకుముందు చెప్పినట్టు నా ఫోన్లో ఉన్న కంటెంట్
నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే నేను బిగ్ బాస్ కాస్ట్యూమ్ చేసిన, మీరు ఇప్పుడు అన్నట్టు నాకు సీరియల్ వాళ్ళు, బీబీ వాళ్ళు చాలా క్లోజ్. ఓకే. ఎలా అంటే రెగ్యులర్గా నా ఇంటికి చెప్పకుండా వచ్చేంత క్లోజ్. అర్ధరాత్రి కూడా నేను కన్సీవ్ ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు శ్రవంతి ఉంది, టక్కని ఫోన్ చేస్తుంది, ఏమైనా తింటావా అర్ధరాత్రి 12ంటికి అట్లా, లేదు నాకు ఇది తినాలనుందంటే టక్కున వచ్చేది. ఓకే. ఒక రోజు అయితే తనున్నప్పుడు ప్రియాంక జైను, శివు ఏవో మ్యాంగోస్ తీసుకుని వచ్చారు. అప్పుడే అర్జున్ వచ్చాడు, అప్పుడే సిరి వచ్చి, అట్లా అలా అందరూ టక్కని నన్ను చూడాలి అనుకోగానే వచ్చేస్తారు. నాకు అసలు కాల్ కూడా చేయరు. ఇప్పుడు మీరు చూస్తే కూడా వచ్చిన వాళ్ళందరూ నాకు కాల్ చేయకుండా, కాల్ చేయనప్పటికీ ఆ స్పేస్ మీరు ఇచ్చారు. ఎప్పుడన్నా వచ్చి బెల్ కొట్టొచ్చు, డోర్స్ ఆర్ ఓపెన్. ఆ స్పేస్ ఇవ్వడం గ్రేట్ కదా. అంటే ఎప్పటి నుంచి బాగా తెలుసు కదా. సో మా దగ్గర మేము తీసుకున్న ఫోటోలు, మేము చేసిన అల్లరి ఇదంతా కూడా అసలు మేము పెట్టుకోం. ఓకే. ఎప్పుడన్నా మీరు ఎప్పుడు చూస్తారు, ఏదైనా ఫంక్షన్లో మేము కలిసిన షేర్లే ఉంటాయి, కానీ మేము సినిమాలకు వెళ్ళేవి, బయటకు వెళ్ళేవి, మా ఇంట్లో ఉండేవి అసలు నేను పెట్టను. ఓకే. మా స్పేస్ అది, ఆ స్పేస్ వాళ్ళది కూడా కదా, వాళ్ళది కూడా మనము అది తీసుకోకూడదు. ఓకే. ఎందుకంటే మనల్ని నమ్మి మనం ఇంత ఫ్రీగా ఉంటున్నప్పుడు అవన్నీ మీడియాకి అవసరం లేదు. అండ్ కమింగ్ టు సోషల్ మీడియా, సో యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆడియన్స్తో కనెక్షన్ ఉండాలి, వాళ్ళు చూపించే లవ్ కానీ వీళ్ళు చూపించే లవ్ కానీ ఈక్వల్గా ఉండాలనేసి. అండ్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు, దానికి రీజన్ ఏంటి? అండ్ ఫస్ట్ వీడియో కూడా గీతా మాధురి గారితో ఓపెన్ చేయించారు. ఏంటి, ఏమన్నా ఉందా లక్కీ చామ? ఆబ్వియస్లీ గీత నా లక్కీ చామే. నేను ఈవెంట్స్ చేసినప్పుడు కూడా నా ఫస్ట్ ఈవెంట్ గీతతోనే చేశాను. ఓకే. ఈవెంట్స్ చేసినప్పుడు సో మాకు చాలా మంచి ర్యాప్ ఉంది. అంటే అది చెప్పాను కదా, అన్నీ మనం బయటికి చూపించుకోమని. సో అట్లా మంచి ర్యాప్ ఉంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అది నాకు ఎప్పటి నుంచి చెప్తున్నారు, యూట్యూబ్ స్టార్ట్ నాకు మనకి ఏముందిలే అంత అనిపించింది. ఎప్పుడైతే నాకు దానివి పుట్టిందో అప్పుడు నాకు అనిపించింది, ఓకే మనం ఎందులో పెట్టినా పోతాయి మెమరీస్, ఇందులో ఉంటే బాగుంటుంది. ఓకే. ఇది నాకు బిజినెస్ లా కాదు, నాకు ఒక మెమొరీ లాగా. బట్ ఆబ్వియస్లీ అది చాలా రోజులు బిజినెస్ లా కూడా అయ్యింది. సో అప్పుడు ఏమనిపించింది అంటే, ఓకే నాకు గీత ఇది కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ నేను గీతతో చేద్దాం అనిపించింది. ఎందుకంటే అప్పటికి దానివి పుట్టినా నేను చూపించలేదు. అవును. అంటే గీతకు ఫోన్ చేశా, ఇట్లా అనుకుంటుంటే ఆబ్వియస్లీ నువ్వు రా ఎప్పుడైనా అని చెప్పేసి అంది. అలాగే నాకు బొటిక్ చేసినప్పుడు కూడా ఫస్ట్ వీడియో గీతనే పెట్టింది. ఓకే. చందమామ స్టూడియో ఇప్పుడు బుక్ది చేసినప్పుడు కూడా ఫస్ట్ గీతనే పెట్టింది. సో గీత ఈజ్ మై లక్కీ చామ్ అనమాట. ఏది ఉన్నా నేను తనకి ఫోన్ చేస్తా ఎనీ టైం, అసలు ఎప్పుడు తను నో చెప్పదు. అండ్ మీ ప్రొఫైల్ స్టాక్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఉపాసన గారిని ఫాలో అవుతున్నారు ఇన్స్టాలో, అండ్ చాలా తక్కువ మందిని ఫాలో అవుతున్నారు. అండ్ అందులో ఉపాసన గారు నాకు బాగా అనిపించారు. ఎనీ రీజన్? లేదండి, ఆవిడ అందరికీ ఆబ్వియస్లీ ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. అండ్ నేను ఉపాసన గారి గురించి చాలా విన్నాను. ఏంటంటే జనరల్గా మనకి ఏమీ లేకపోయినా మనం అలా ఉంటాం. అవును. బట్ ఆవిడ అంత డౌన్ టు ఎర్త్, అన్ని ఆస్తి ఉన్నా కూడా ఆవిడ ఏ రోజు ఇది లేదు. అండ్ ఆవిడ చేసే హెల్పింగ్ కానీ, ఆవిడ చేసే మంచి పనులు కానీ, ఇవి నేను చాలా విన్నాను. అంటే ఆవిడ ఇంపాక్ట్ కూడా చరణ్ గారి మీద చాలా ఉంది, చాలా చేంజ్ అయింది అని చెప్పేసి నేను ఆవిడ గురించి చాలా విన్నాను. సో అట్లీస్ట్ ఆవిడ చేసేవి కొన్నన్నా మనం అందులో ఏదో అంటారు కదా, చిన్న చీమంతన్నా మనం నేర్చుకోవాలి అనేసి అట్లా చాలా తక్కువ మందిలో ఆవిడ నేను కొంచెం అడ్మైర్ చేస్తాను. అండ్ సోషల్ మీడియాలో చూసుకుంటే మేడం, అంటే సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి ఓపెన్ ప్లాట్ఫామ్. ₹1 ఇన్వెస్ట్ చేయకుండా సరే నెట్ ఉంటే చూడొచ్చు. సో ఇందులో ఏంటి, జడ్జిమెంట్స్ కూడా ఈజీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేస్తారు, కమెంట్ చేస్తారు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు నడుస్తాయి. సో సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యాక అంజలి గారు నేర్చుకున్న విషయాలు ఏంటి? అంటే సోషల్ మీడియా అనేది కొంతవరకు మనకు అవసరమే. ఏంటంటే ఇదివరకు మన వర్క్ మాట్లాడేది, ఇప్పుడు మన సోషల్ మీడియానే మాట్లాడుతుంది వాట్ వీఆర్ అనేది నేను బిలీవ్ చేస్తా. అందుకే చూడండి, ఒకప్పుడు సినిమాల్లోనే చూడగలిగిన స్టార్స్ ఇప్పుడు అందరూ కూడా మనకి సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉన్నారు. బికాస్ ఇది మనకు అవసరం. అంటే మనల్ని ప్రమోట్ చేసుకోవడమా, ఇదివరకు నువ్వేంటి అంటే నేను ఇది చేశాను చూడు అనేది, ఇప్పుడు మన సోషల్ మీడియా మాత్రమే చెప్తుంది మనం ఏంటి అనేది. అది కొంచెం బాధాకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన కష్టం లేదు సోషల్ మీడియాలో ఉంటే ఉన్నట్టు. కొంతమంది ఈరోజు ఉన్న వాళ్ళని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, మనం అంత కష్టపడాల్సి వచ్చిందిరా నాయన ఆ రోజుల్లో. నిజంగానండి, నేను చెప్తున్నా, నా వర్క్ షెడ్యూల్ మార్నింగ్ మొగల రేకులు, మధ్యాహ్నము మమతల కోవిలో ఇంకొక సీరియల్లో చేసేవాళ్ళం, నైట్ మమతల కోవిలో యూటీవీది కదా, నైట్ వచ్చే స్క్రిప్ట్ నైట్ చేసేవాళ్ళం. దాని తర్వాత 1 o'clock వరకు ఏదో ఒక డాన్స్ షో ప్రాక్టీస్ ఉండేది, ఆ తర్వాత డబ్బింగ్ ఉండేది. ఇంత హార్డ్ వర్క్ చేస్తే మనకి గుర్తింపు వస్తూ ఉండింది. కానీ ఇప్పుడున్న వాళ్ళకి సినిమా రిలీజ్ అయినప్పుడు డాన్స్ చేస్తే వస్తుంది, ఇలా అని కొంతమంది చూస్తే అంటే మంచి విషయం. ఒక పరంగా చూస్తే అంత స్ట్రగుల్ లేకుండా కూడా రావడానికి కారణం ఇదే, మంచి విషయం. కానీ ఏమవుతుందంటే
ఒక విషయాన్ని దీని ద్వారా థంబ్నెయిల్స్ ద్వారానో ఇంకో ద్వారానో దాన్ని చాలా నెగిటివ్గా కూడా చేస్తున్నారు. లోపల ఒకటి బయట మీరు సంపాదించుకోవడానికి పెట్టండి, తప్పే లేదు. మనందరం సోషల్ మీడియాలో బతుకుతున్న వాళ్ళమే. కాకపోతే పెట్టే వ్యక్తి ఒక్క ఇన్నర్గా వాళ్ళ ఫీలింగ్స్ని వాడు ఎలా ఇంపాక్ట్. ఇప్పుడు ఒక వ్లాగ్ నేను చేశాను, ఇట్లా కొంచెం ఉంటే వాటర్లో కొట్టుకుపోయలేదు. నిజంగానే టఫెస్ట్ అనిపించింది నా లైఫ్లో ఆ జర్నీ. నాకు తెలీదు, అంటే అక్కడికి వెళ్ళే వరకు ఆ ఏనుగులు చూడాలి అలా అనిపించింది, కానీ మార్నింగ్ అవర్స్లో అక్కడ బోట్ ఉండదు, మనమే వెళ్ళాలని తెలీదు. ఆ థ్రెడ్ పట్టుకొని వెళ్ళేటప్పుడు సడన్గా వర్షం, ఆ వాటర్ ఫ్లో, నిజంగా దానివి పడితే నేను పడినా అసలు ఆ రాళ్ళకి ఏమవుతుందో తెలియదు. అది నేను కొంచెం తీసి బ్లాగ్ పెట్టా, దానికి మా అమ్మాయి ఫోటోలు వేసేసి చాలా రచ్చరచ్చ చేశారు. అలాంటప్పుడు ఏమైందంటే నాకు తెలుసు మనం ఏంటి అని. కానీ ఊర్లలో ఇంకెక్కడైనా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, సడన్గా పానిక్ అవ్వరా, ఇబ్బంది పడరా? అది ఎందుకు ఆలోచించరు మీరు? మీకు వచ్చే ₹1 ₹2 అది ఎలా నిలబడిద్ది అనేది నా ప్రాబ్లం. ఇలా చాలా సిచ్యువేషన్స్ నేను మా వాళ్ళవి చూశాను. ఏమీ లేకపోయినా చాలా ఉంది అని క్రియేట్ చేసి, అందుకే ఇంటర్వ్యూస్ అవి ఇవ్వాలంటే భయం. బట్ థ్యాంక్ యూ సో మచ్. లేదండి, నేను చూస్తాను మీ ఇంటర్వ్యూస్ చాలా నీట్గా. థ్యాంక్ యూ మేడం. అండ్ మీ గురించి చూసుకున్నా, ఇప్పుడు మీరు ఇన్ని చేసుకుంటూ కష్టపడితే ఒక ఫేమ్ వచ్చిందన్నారు. బట్ ఈ రోజు చూసుకున్నా ఇంట్లో వైఫ్గా ఉన్నారు, 2 పిల్లలకు తల్లిగా ఉన్నారు, మదర్ని చూసుకునే కిడ్గా ఉన్నారు, హస్బెండ్ని చూసుకునే వైఫ్గా ఉన్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు. సో మల్టిపుల్ వర్క్స్లో మీ పర్సనాలిటీ ఎంటర్ అవుతుంది. అండ్ దేర్ యు ఆర్ గెటింగ్ ఏ డీసెంట్ రెస్పెక్ట్ ఇన్ ఎవ్రీవేర్. సో ఎలా మీ టైం టేబుల్ షెడ్యూల్ చేస్తున్నారు? ఏం లేదండి, మరి వ్లాగ్స్ చేస్తున్నారు, మర్చిపోయా. వ్లాగ్స్ చేస్తాను. మొన్నటి వరకు బొటిక్ ఉండేది, చాలా హెడ్ఏక్ యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే నిజంగా ఇన్ని చేయాలి అంటే మనతో ఎవరన్నా ఒకళ్ళు ఉండాలి. అంటే కిడ్స్ని చూసుకోవడానికో ఇంట్లో వంట చేయడానికో ఎవరొకళ్ళు ఉండాలి. ఎవరు లేకుండా సింగిల్గా హ్యాండిల్ చేసుకోవడం చాలా కష్టం. ఉన్న 24 గంటలు మనకి సరిపోదు. ఎందుకంటే ఏదో ఒక విధంగా మనం ఇక్కడే ఉండాలి, బతకాలి. అది ఇద్దరు సీరియల్ కానివ్వండి, షోస్ కానివ్వండి, బొటిక్, వాట్ ఎవర్, ఖాళీగా ఉండలేం మనం. సో ఇన్ని చేసుకోవాలన్నప్పుడు చాలామంది అంటారు ఒక్కటే చేసి నేను అలిసిపోయా. కాదు, మనం అనుకుంటే టైం కేటాయించుకోవచ్చు. ఏదైతే మనం రీల్స్ చూసే టైం ఉందో దాన్ని ఆపితే ఆబ్వియస్లీ మన టైం టేబుల్ సెట్ చేసుకోగలం. కొన్నిసార్లు నేను మిమ్మల్ని చూసి షాక్ అవుతాను. ఎందుకని అడగండి. చెప్పండి. కరెక్ట్గా 5 o'clock మెసేజ్, నేను ఒక్క రోజులో వేస్తారేమో అనుకున్నా, కానీ చాలా రోజులు 5 o'clock మీ మెసేజ్ చూసి అనిపిస్తుంది నా షెడ్యూల్. ఎందుకంటే పిల్లలు పడుకున్నాక నేను 2కి 3కి వ్లాగ్స్ కరెక్షన్స్, రేపు ఏం చేయాలి, ఇవన్నీ షెడ్యూల్ చేసుకుని పడుకునేసరికి ఈ బుడ్డోళ్ళు లేసారు, సరిగ్గా నిద్ర ఉండదు. నేను పడుకునేదే 5 o'clockకి, మళ్ళీ 6కి లేచి దాన్ని పాపం దాన్ని 7కి స్కూలు, దాన్ని పంపించాక మళ్ళీ నేను పడుకుంటా 10 o'clock వరకు. అప్పుడు అనిపిస్తుంది అరే మనం టైం టేబుల్ సెట్ చేసుకోవాలి, 8కి పడుకోవాలి, 9కి పడుకోవాలి, పొద్దున్నే లేవాలి. మీ అందరి మెసేజ్ చూసినప్పుడు అనిపిస్తుంది గుడ్ నైట్ పెడతాం మేడం, పొద్దున్న లేచాక గుడ్ మార్నింగ్ పెట్టాం. సో మనం అనుకుంటే కొంచెం కొంచెం టైం తీసుకోవచ్చు. ఎక్కువ ఈ రీల్స్ చూసేది, ఎక్కువ కాల్స్ మన చేతుల్లోనే ఉంటుంది, మన చేతిలోనే ఉంటుంది. కాకపోతే కొంచెం కష్టం, ఒక్కళ్ళే హ్యాండిల్ చేసుకోలేరు. హస్బెండ్, అత్తమామలు, అమ్మ నాన్న, మేట్స్ ఎవరొకళ్ళు హెల్ప్ అయితే ఖచ్చితంగా మనకు ఉండాలి. ఎంతోమంది సీరియల్ ఇండస్ట్రీలో యాక్టింగ్ చేస్తుంటారు, మూవీ ఇండస్ట్రీలో అయినా ఉంటారు, ఒక హెక్టిక్ షెడ్యూల్లో వీళ్ళు బిజీ అవుతూనే ఉంటారు. బట్ మీ ఇంట్లో కూడా 2 platforms అలాగే రన్ అవుతున్నాయి. బట్ పిల్లలకి టైం ఎలా ఇస్తున్నారు, ఈ రెస్పాన్సిబిలిటీస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎంత ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే మనము మన పిల్లలు, మోస్ట్లీ పిల్లలే. సో వాళ్ళని ఈ టైం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైం పేరెంట్స్గా. ఎందుకంటే ఇక్కడి నుంచే వాళ్ళ బ్రెయిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు గుడ్ వేలో వెళ్తున్నారా, బ్యాడ్ వేలో వెళ్తున్నారా ఏంటి అనేది మనం దగ్గరుండి చూసుకొని, నేను ఇది మాత్రం కంపల్సరీ అందరికి చెప్తా. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నప్పుడు కూడా టీవీ పెట్టేసి వదిలేస్తారు. సో దానివల్ల మాట్లాడలేరు పిల్లలు. చాలామంది నేను చూసాను, మా కజిన్స్. కొంతమంది పేరెంట్స్ స్క్రీనింగ్ ఇచ్చేసారు మేడం, మొబైల్స్ పిల్లలకు ఫోన్ ఇస్తారు, ఊరుకుంటారు అని చెప్పి. దానివల్ల ఏమైందంటే వాళ్ళు మాట్లాడలేరు, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగదు, మనతో సరిగ్గా బాండేషన్ ఉండదు. సో ఈ అన్నీ కూడా తగ్గాలి అంటే ఖచ్చితంగా ఒక టైం అనేది పిల్లలకి కేటాయించాలి. ఈ టైం పిల్లలకి వాళ్ళని చదివిస్తామా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఫోన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా దానికి ఫోన్ ఇస్తే కూడా పవన్ చెప్తాడు 10 minutes, ఈ 10 minutes నువ్వేం చూసావు నాకు చెప్పాలి, నువ్వు రీల్స్ చూస్తున్నావా, ఏ రీల్స్ చూసావు నాకు చెప్పాలి అని చెప్పి చూస్తాడు. వాళ్ళు క్లాసెస్ ఏదో ఒకటి, ఇంట్లోనే వాళ్ళని పెట్టకండి. చదువు ఓకే, చదువు తర్వాత వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, డాన్సా,
సంగీతమా, మ్యూజిక్ క్లాసెస్, దేంట్లో జాయిన్ చేయండి. దానికి టైం ఇవ్వండి. మీరే తీసుకెళ్ళగలిగితే ఓకే, తీసుకెళ్ళలేదా ఇంట్లో పెట్టడమా, ఏదో ఒకటి చేయండి. కానీ పిల్లలు ఈ లైఫ్, ఈ ఏజ్ చాలా మనకి విలువైంది. దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. లేదు అంటే దాని తర్వాత మనం బాధపడి ప్రయోజనమే లేదు. అందుకనే మేము దాని విషయంలో అందరు అనుకుంటారు ఈవిడి సోషల్ మీడియాలో ఏమీ లేదండి, ఎప్పుడో తీసిన ఫొటోస్ నేను మళ్ళీ చెప్పాను కదా, నా ఫోన్లో చాలా ఉంటుంది మెమరీస్, అవన్నీ పెడుతూ ఉంటాను ఇందాక. సో ఎక్కువగా నేను స్క్రీన్లో కూడా దానిని అసలు పెట్టలేదు. మోస్ట్లీ మహా అయితే 4-5 షోలు చేసి ఉంటుంది అంతే. కాకపోతే కొంచెం అవి బాగా అవ్వడం, వైరల్ అవ్వడం వల్ల ఎక్కువగా మీకు కనిపిస్తున్నట్టుంది. సో అలాగే దానికి చాలా ఇది వచ్చినా కూడా నేను ఎప్పుడూ పిల్లని ఎక్కువ సీరియల్లో, సినిమాల్లో పెట్టాలని లేదు. దానివల్ల ఏమైపోయిందంటే నాకు సీరియల్ ప్రొడక్షన్ వాళ్ళతో కూడా చాలా ఫైటింగ్ అవుతూ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు, మాకు చందమామ ఈ క్యారెక్టర్ కావాలి, లేదండి అంట. ఓకే, వెంటనే మళ్ళీ ఇంకోసారి ప్లీజ్ ఆలోచించాను. దాని తర్వాత నెక్స్ట్ మేనేజర్ నుంచి ప్రొడక్షన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఛానల్ నుంచి కాల్స్ వస్తాయి. అదేమైందంటే నేను ఎత్తను. ఏం చెప్తాను, నా దగ్గర ఒక మైనస్ ఉంది. నేను ఏంటంటే అందరూ నా మీద చేసే కంప్లైంట్ అంజలి ఫోన్ ఎత్తదు, అంజలి ఫోన్ ఎత్తదు. కానీ ఎప్పుడన్నా నేను నో చెప్పలేను అనిపించినప్పుడు నేను చెప్పలేను. ఓకే, మీకు ఆ స్పేస్ ఇవ్వాలి. బాధపడతారేమో, ఏమనుకుంటారో అనే మొహమాటాన్ని నేను ఎత్తను. అలా ఏమైపోద్దంటే నేను ఇదే ఇండస్ట్రీ కదా, నాకు కూడా కొంచెం గ్యాప్ వస్తుంది మా బుడ్డమ్మ వల్ల. సో అట్లా అందుకే నేను ఎక్కువ దాని మీద కూడా నేను చూపించను. అందరూ ఏమనుకుంటారంటే పిల్ల మీద బతుకుతుంది, దేవుడి దయ వల్ల మాకు ఇంకా అలాంటి పరిస్థితి రాలేదు. మేము ఉన్నంత వరకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఏ విషయంలోనూ మాకు లోటు లేదు. వన్ థింగ్ నేనే చెప్పేస్తున్నాను, అంటే నేను వ్లాగ్ చూసా, ఒక అపార్ట్మెంట్లో వ్లాగ్ చేశారు, ఈరోజు ఇక్కడికి వచ్చారు. సో లైఫ్ ఈజ్ గ్రోయింగ్. అవును. అండ్ నాకు గుర్తుండి మీకు ట్రీస్ అంటే చాలా ఇష్టం, మనీ ప్లాంట్ ముఖ్యంగా. అవును. సో ఏదన్నా సరే, ఏది సంపాదించుకున్నా మా కష్టార్జితం. అండ్ ఇంకా నేను చేసుకోవచ్చు, కానీ ఆ బ్రాండ్స్ అవన్నీ కొన్ని నేను చాలా మటుకు అవాయిడ్ చేస్తాను. ఓకే, తప్పదు అనుకున్నా కొన్ని చేస్తాను, ఎందుకంటే మనకు కావాలి కాబట్టి కొన్ని చేస్తాను. సో మాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు దేవుడు ఇచ్చాడు. దాని మీద చాలామంది పిల్లని పెట్టి ఫోటోషూట్లు చేస్తే ఏమొస్తుందండి, మన డబ్బులే కదా రిటర్న్లో ఖర్చు అయ్యేది కదా, ఫోటోగ్రాఫర్లకు కాస్ట్యూమ్స్, దాని మెయింటెనెన్స్లకు అదే అవుద్ది కదా. ఇంతవరకు దాని మీద నేను ఎప్పుడు రూపాయి సంపాదించలేదు. రీసెంట్గా ఒక షో చేసింది, దానికి మాత్రం తీసుకున్నా. దానికి ఏదైతే ఉందో ఒక అకౌంట్ తీసేసి దాని డబ్బులు పెట్టేస్తా. నాతో ఎప్పుడన్నా దాని మీకు కనిపించినా కూడా నా దాంట్లో షేర్ పెట్టేస్తా. చాలా మంది నా ఫ్రెండ్స్ అంటారు, ఎందుకు దానికి ఎంత ఖర్చు పెట్టినా, అది నీ కూతురు, అంత అవసరం లేదని. కానీ వద్దు, దానికంటే ఒక అసెట్ ఉండాలి. ఎందుకంటే మా పేరెంట్స్ మాకు చేయలేని మిస్టేక్స్ మనం చేయకూడదు. మనం గాన్ త్రూ అయ్యి వచ్చాం. సో ఆ తప్పులు నేను చేయను. అది ఏం చేస్తున్నా సరే దానికంటూ సపరేట్గా. కానీ దానికి అయ్యే ఖర్చులు అవన్నీ ఎంత ఉంటే జనాలకు తెలియదండి. ఎంత వచ్చేస్తాయండి నాకు అర్థం కాదు. దానికి మేము పెట్టేదాని ముందు దాని ఎంత వస్తుంది జనాలకి ఏం అర్థం కాక ఇష్టం వచ్చినట్టు పిల్ల ఏం బతుకుతున్నాము, అంత అవసరం లేదు మాకు. ఇంకా దేవుడి దయ వల్ల వీఆర్ ఓకే, వీఆర్ హ్యాపీ. అది నేను నాకు అలాంటి విషయంలో చాలా కోపం వస్తుందండి. మాట్లాడాలనుకుంటాను కానీ అనిపిస్తుంది. సో ఇలా మాట్లాడడం వల్ల ఇంకొకసారి స్టార్ట్ చేస్తున్నాను. ఇంతవరకు నెగిటివ్ కామెంట్స్ లేని నేను ఈ మధ్య చాలామంది కావాలని ఐడీస్ పెట్టుకొని ఓర్వలేనితనంతో కొత్త ఐడీస్ పెట్టి, సీరియస్లీ అర్థమైపోద్ది మనల్ని ఫాలో చేసే వాళ్ళకి తెలుసు. కానీ కొత్త ఐడీస్తో కొత్తగా చేశారంటే అది కావాలని. ఒక్క ఫాలోవర్ కూడా ఉండడు, ఒక్క పోస్ట్ కూడా ఉండదు, కొత్త ఐడీస్ నుంచి న్యూ అని కనిపిస్తూ ఉంటుంది మనకి దాని మీద, కావాలని. పిఆర్ అనాలో లేకపోతే ఓర్వలేనితనం అనాలో ఇంకోటో తెలియదు. ఏమంటే పిల్లల మీద ఎందుకు, ఏదన్నా నీకుంటే నీ ఫేస్ పెట్టుకొని నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతాను. ఒకసారి ఒక అమ్మాయి ఇలాగే, అమ్మాయి ఏజ్ పాప ఉంది. నేను మామూలు ఇప్పుడు నాకు తెలుసు అండి, నేను ఎలా ఉంటానో, నా డ్రెస్సింగ్ సెన్స్ ఏంటో నాకు తెలుసు. ఓకేనా. సో నా కూతుర్ని ఎలా చూడాలనుకుంటున్నానో కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది ఎలా ఉండాలో నాకు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడే కదా మనం వాళ్ళని ముద్దుగా చూసుకునేది. ఏ డ్రెస్లు వేసినా ఇప్పుడే వేస్తాం, మళ్ళీ రాదు. ఆ తర్వాత ఎలా పెంచాలో నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నేను అంత ఇది కాదు. మీరు కూడా ఒక ఫీమేల్. నా ఇంట్లో, నా పవన్ ఫ్యామిలీలో మాకు కొన్ని ఉన్నాయి, నాకు తెలుసు దాన్ని ఎలా పెంచాలి అనుకున్నాను. సో ఒక జస్ట్ స్లీవ్లెస్ వేసినందుకు చాలా ఘోరంగా మెసేజ్ పెట్టింది, చాలా ఘోరంగా. నేను చాలా హార్ట్కి తీసుకున్నాను అది. అమ్మాయికి నేను మెసేజ్ పెట్టా, ఏమండి నాకు తెలుసు ఎలా పెంచాలో, మీ ప్రేమకి చాలా థ్యాంక్ యూ, బట్ పిల్ల గురించి ఇట్లా మాట్లాడి ఉండకూడదు అని. కానీ ఇంకా అసలు పిచ్చిగా మెసేజ్ పెట్టేసింది,
ఘోరంగా హట్ అయిపోయాను నేను. హట్ అయిపోయి స్క్రీన్ షాట్ పెట్టాను ఒక మెసేజ్. నాకు తెలుసు ఎలా పెంచాలో, పిల్లలు ఉన్నప్పుడు యాజ్ ఎ మదర్గా నాకు తెలుసు బయట ప్రపంచం ఎలా ఉంది, ఎలా పెంచాలో, ఎంతవరకు ముద్దు చేయాలో నాకు తెలుసు. నిజంగా చెప్తున్నాను, చాలా మంది మెసేజ్ చేశారు, అక్క మాకు తెలుసు మీరు ఎంత బాగా చూసుకుంటారో, ఎంతలా ఇది చేస్తారో, మీరుండే విధానం మాకు తెలుసు, ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి, ఎక్కడ ఎలా. ఎంతమంది సపోర్ట్ తెలుసా అండి. ఆ అమ్మాయి దెబ్బకి మెసేజ్ పెట్టింది, ఏంటండి మీ ఇదందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు అని చెప్పి దెబ్బకి డీపీలు అన్నీ చేంజ్ చేసి బ్లాక్ చేసేసింది ఆ అమ్మాయి అకౌంట్. ఓ మై గాడ్, మొత్తానికి ఆపరేట్ చేసి పడేశారు. తప్పు కదండి. అంతే కదండి, ఒప్పుకుంటాను. ఓకే, నువ్వు చెప్పు, తప్పలేదు, నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పు, కానీ చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అలా చెప్తే తీసుకుంటా. అవును, అలా కాకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు, వల్గర్ లాంగ్వేజ్ వాడకూడదు. అవును, అట్లా చాలామంది నేను చూశాను. పిల్లల విషయంలో కూడా మొన్న కూడా అంతే, ఏదేదో అసలు ఎవరెవరితోనో కంపేర్ చేసి ఇట్లా చేద్దాం అనుకుంటున్నావా, నువ్వు అట్లా చేద్దాం అనుకుంటున్నావా అంటే, ఎవర్రా నాకు చెప్పడానికి, నాకు తెలీదా, నువ్వు జస్ట్ ఏ పర్సన్, బట్ నేను అమ్మ, ఐ నో, నేను కదా కన్నాను, నాకు తెలుసు ఎలా పెంచాలి అనేసి. అప్పుడు ట్రిగర్ అయిపోతా, ఇంకొక అంజలి బయటకు వస్తుంది అప్పుడు. ఓకే. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో, అంటే సెలబ్రిటీ లైఫ్ అయినా సోషల్ లైఫ్లో ఉన్న ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉంటాయి. సో మా అంజలి గారి స్వీట్ ఫ్యాన్ మూమెంట్స్ ఏంటి? అప్పట్లో చాలా ఉండేయండి. ఇప్పుడు మా అమ్మాయి ఫ్యాన్ మూమెంట్ అంటే అప్పుడు ఉన్న మొగల్ రేకులు మాట్లాడిన అంజలి గారు ఫ్యాన్ మూమెంట్ మాట్లాడట్లేదు. అయ్యో, అసలు మేము మా ఊరు అంటే గట్టి ఇటు వెళ్ళినప్పుడు ఆ మూమెంట్స్ వేరే లెవెల్ అవి. బట్ ఇప్పుడు నాదేం లేదు ఫ్యాన్ మూమెంట్, మా అమ్మాయి ఫ్యాన్ మూమెంట్స్ అన్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఆస్తులు పంచుతారు కదా మేడం, అట్లా మీరు పనిచేశారు. కానీ భలే అనిపిస్తుందండి. అంటే మొగల్ రేకుల అంజలి ఒక ఎత్తు, ఇప్పుడు చందమామ వాళ్ళ మదర్ అని నేను చాలా ప్రౌడ్గా చెప్తాను. ఈ రోజు దాన్ని అలా తయారు చేశానంటే ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నన్ను నేను గుర్తించుకుంటా, అరే నేను నా బిడ్డ అని. నాకే కెమెరా ఇచ్చి మేము చాలా పెద్ద ఫ్యాన్ అండి దాన్వికి అంటారు. మా ఆయన అంటాడు, మేము ఎంత కష్టపడితే ఎంత ఇలా వచ్చాము, మీరేంట్రా, మీరు ఏం చేశారా. అది వరకు బాగానే ఉంటుందండి. ఎస్పెషల్లీ మీకే వచ్చి ఏం చెప్తా తెలుసా, మేము చందమామ ఫ్యాన్స్ అండి, మీకు కాదు అంటారు. ఆ మీకు కాదు ఎందుకు, చందమామ ఎక్కడి నుంచి వచ్చింది, మా అమ్మాయి ఇష్టం అని చెప్పారు, అది ఓకే, మీకు కాదు అని చెప్పారు చూసారా, అబ్బా అనిపిస్తుంది. అండ్ ఎక్కువ బిగ్ బాస్ వాళ్ళతో కనిపిస్తుంటారు, లైక్ సోషల్ ప్రొఫైల్ చాలా ఉన్నాయి. బిగ్ బాస్కి వెళ్ళే ఆలోచన ఉందా? అండ్ నేను విన్నాను ఎప్పుడో బ్యాక్ స్టెప్ తీసుకున్నారు, 2-3 సార్లు అయింది. అవునా? 2-3 సార్లు? ఓకే. నాకు చాలా చెప్పాను కదా, చాలా భయాలు ఉన్నాయి. నేను ఒక రూమ్లో వేస్తే నేను ఉండలేను, ఓకే, సఫికేట్ అయిపోతాను బాగా. అలా కొన్ని భయాలు ఉన్నాయి. సో నన్ను నేను మార్చుకోవాలి, చూసుకోవాలి అనుకున్నా. ఫస్ట్ టైం ఏదో అంటారు కదా, వైల్డ్ కార్డ్ అనేసరికి నో అనిపించింది. రెండోసారి వీళ్ళిద్దరికి బాగాలేదు, నాకు బాగాలేదు, చికెన్ గునియా టైఫాయిడ్ వచ్చింది. మొన్న మళ్ళీ నేను కన్సీవ్ అయ్యాను. సో అట్లా అది అవుతుంది. చూడాలి ఏమవుద్దో, ఎప్పటికో వద్దు. అందుకే చాలా మంది ఎక్కువగా మీ పేరు విన్నా మీరు వెళ్ళారా అన్నట్టు అయిపోతారు. మిమ్మల్ని మీరు బాగా, కొంతమంది మీరు బాగా అందరు వెళ్తున్నారని కూడా అడగచ్చు. అలా పర్లేదు. కొంతమంది అయితే మీరు బాగా ఆడారండి మొన్న బిగ్ బాస్ లో. థ్యాంక్ యూ అనిపిస్తుంది. అందుకే నన్ను అందరూ బిగ్ బాస్ అంజలి అంటారు. మాకని వెళ్ళినా మేమే ఒక సంవత్సరం బజ్ ఉంది, నీకు 2-3 సంవత్సరాలు ఉంది కదమ్మా అంటుంటారు, కామెంట్ చేస్తుంటారు మా ఫ్రెండ్స్ అందరూ. అట్లా చందమామ విషయంలో కూడా డిజైనర్ స్టూడియో అండ్ చందమామ బుక్స్, ఈ ఐడియా ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు? చందమామ స్టూడియో అంటే చాలా మందికి ఫస్ట్ బొటిక్ పెట్టడానికి రీజను, చందమామ గారు ఎక్కువ జనాలకు తెలిసిందే అదేసే కాస్ట్యూమ్స్ వల్ల. సో నాకేమైపోయిందంటే, కొంచెం ఈ కాస్ట్యూమ్స్ అనేది అందరి పిల్లలకి పెడితే బాగుంటుంది కదా. నాకు ఇష్టం యాక్చువల్గా, ఫస్ట్ నుంచి డిజైనింగ్ చాలా ఇష్టం. నా అవుట్ఫిట్స్ ఫస్ట్ నుంచి నేనే చేసుకునేదాన్ని. ఎప్పుడన్నా ఉదయభాను అక్క వాళ్ళు వీళ్ళని భలే ఉన్నాయి, బాగా చేసుకుంటున్నావే అని అనేవాళ్ళు. సో ఎప్పుడన్నా డిజైనర్ అయిపోవాలనేది మన కోరిక అనమాట. అయితే స్టూడియో పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ రెడీమేడ్ స్టార్ట్ చేసా. అసలు ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం అంటే, 1 డేలోనే పేజ్కి 25,000 ఫాలోవర్స్ వచ్చారు. రోజుకి చాలా మంచి బిజినెస్ అయింది. తర్వాత అనిపించింది, అరే మన డ్రీమ్ ఇది కాదు కదా, మనం డిజైన్ చేయాలి, ఎవరో చేసింది నేను అమ్మడం ఏంటి, లెట్ స్టార్ట్ అని చెప్పి చిన్నగా స్టార్ట్ చేశాను. అదే సత్య వాళ్ళతో ఫోటో షూట్స్ అట్లా. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎప్పటికైనా నా కోరిక ఏంటంటే, ఒక మంచిది బయట A to Z లాగా అన్ని, ఇంకా మీరు వస్తే కంప్లీట్గా వెళ్ళాలి మీరు బయటికి. అది కూడా అందరికి, ఆల్ ఏజ్ గ్రూప్స్, ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీకి, ఎస్పెషల్లీ అబ్బాయిలకి చిన్న బాయ్స్కి. ఎందుకంటే గర్ల్నే రెడీ చేస్తాం, బాయ్స్ని రెడీ చేయండి, నో,
బాయ్స్ని కూడా రెడీ చేయి. మా అబ్బాయిల కోసం పుట్టారు మేడం. అందుకే ఇప్పుడు నా కొడుకుని రెడీ చేస్తా ఫస్ట్. అందుకే లాంచ్ అయ్యాడు. అలా సో ఏదన్నా ఒక బిజినెస్ ఉండాలి. ఎంతసేపు మనం ఇక్కడే ఉండలేం. ప్రతి దానికి ఒక డేట్ ఒకటి వస్తుంది, ఎక్స్పైరీ డేట్. ఇండస్ట్రీ చందమామ బుక్స్ నువ్వు వెళ్ళిపో అనే వరకు కాకుండా మనం ఏదన్నా బిజినెస్ ఇందులోనే చూసుకోవాలి అని బొటిక్ స్టార్ట్ చేసా. మంచిగా అయింది. నేను శ్రీముఖికి రెగ్యులర్గా ఒక 3-4 షోస్ నేనే చేశాను. సుమక్కకి, బానోకి. ఇంకా లాస్ట్ ఈ సీజన్ కాకుండా లాస్ట్ సీజన్ బిగ్ బాస్కి ఆల్మోస్ట్ ఒక 11-12 మెంబర్స్కి చేశాను. విన్నా కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తారనేసి చాలా. సో అలాగే పిల్లల కోసం ఇంకేదైనా నేను ఏది చేసినా ఖచ్చితంగా ఇప్పుడు బిజినెస్లు చేస్తున్నాం, ఒక 2-3 లాంచ్ చేస్తున్నాం. బట్ ఖచ్చితంగా పిల్లల మీద, పిల్లలకి పనికొచ్చాలి. ఎందుకంటే నాకు ఎక్కువ నన్ను నమ్మేది ఫ్యామిలీస్. అవును, నాకున్న బేస్ ఏదైతే ఉందో ఫ్యామిలీసే. సో ఎంతో కొంత మన నుంచి ఓకే, మన బిజినెస్తో పాటు మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. అవును, కొన్ని అలా లేడీస్కి సంబంధించి, పిల్లలకి సంబంధించి చేయాలని. సో ఈ బుక్స్ అనేది కూడా బుక్స్ కంప్లీట్గా పవన్ ఆలోచనే. ఓకే, ఆయన ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని ఈ కాన్సెప్ట్ ముందుకు వచ్చినప్పుడు నాకు బాగా అనిపించింది. కానీ అప్డేట్ అవ్వాలి, ఓన్లీ బుక్స్ కాదు. ఇప్పుడు మీరు ఒకసారి బుక్ తీసుకున్నారు, నెక్స్ట్ ఏం చేయలేరు. సో అలా కాకుండా పిల్లల్ని ఎంగేజ్ చేసేలాగా, ప్రతి ఒక్కళ్ళ కామన్ సమస్య పిల్లల స్క్రీన్ టైం తగ్గించడం. దీనికి మనం ఏం చేయాలి? ఎవ్రీ వీక్ కొత్త గేమ్, ఏదైనా బోర్ అయిపోతారు, టాయ్స్ ఇచ్చినా గేమ్స్ ఇచ్చినా బోర్ అయిపోతారు. దాంట్లో బయటకు కదలకుండా ఇంట్లో ఉండి వాళ్ళు తెలివిగా ఆలోచించేలా ఏం చేయొచ్చు అనేది స్టార్ట్ చేసాము. మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇయర్ నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఓకే, అవి స్టార్ట్ చేసేసి మేము ఇంటర్లో తెలుసుకోవచ్చా, చూడాలా మేడం? అదే చెప్పానుగా, ఖచ్చితంగా బొటిక్ అనేది బయట పెడతాం. ఈ చందమామ స్టూడియో బుక్స్ దాంట్లో కొత్త కొత్త గేమ్స్ అండ్ కొన్ని బేబీ అంటే లేడీస్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి బేబీకి 6 months వచ్చే వరకు కంప్లీట్ కేర్ గురించి ఒక ఇది చేస్తున్నాను. అది ట్రయల్స్లో ఉంది కంప్లీట్గా. ఎందుకంటే నాకు తెలుసు సింగిల్గా ఉన్న వాళ్ళకి కొన్ని చాలా కష్టం. ఖచ్చితంగా అవి సింప్లిఫై చేయాలి. ఇప్పుడు మనకి స్విగ్గీ, జొమాటో ఎలా వచ్చేసిందో అలా మన డైలీలో కొన్ని కావాలి. అవి వీటితో అవ్వదు. అది ఏం చేయొచ్చు అనేది ఒక ఇదిలో ట్రయల్ రన్లో ఉన్నాం. ఫస్ట్ మా మీద మేము చేసుకుంటున్నాము. ఇవన్నీ నిజంగా వర్కౌట్ అయితే ఇయర్ బయటకు వస్తాం. దహనవి కూడా చూస్తుంటే ఎదుగుతూ వస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో కూడా తన ప్రజెంటేషన్ కనిపిస్తూనే ఉంది. లేదండి, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అయ్యో, అంటే నేను అదే క్వశ్చన్, తను పొద్దున ఎదిగాక ఇవన్నీ చూసి తను ఆఫ్ స్క్రీన్ వెళ్ళిపోవాలా, ఆన్ స్క్రీన్ ఉండాలా అర్థం కాదు కదా మేడం. ఇది ఎగటు అయ్యవచ్చా? నెగిటివ్ అవుతుంది. ఎగట్ అవుతుంది అంటారా? లేదు. అందుకని నేను అదే చెప్పాను. ఎప్పుడో నేను పెడుతున్నాను కానీ ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ ధన్విగడికి ఫోటోషూట్లు అయ్యించి చాలా. ఈసారి చూస్తే మీరు, నేను సంక్రాంతికి ఏ ఫంక్షన్కి నేను అసలు ఫొటోస్ చేయలేదు. కానీ మొన్న మధ్యలో క్రిస్మస్కి చేసావు. ఎందుకంటే బుడ్డగాడు రేపు పెద్దయ్యాక నువ్వు అక్కకే అన్ని చేసావు, నువ్వు నాకు పట్టించుకోలేదు అంటాడు. అందుకనే చేస్తున్నాము. అంత ఎగటి పుట్టించేలాగా త్వరలోనే దానివిని మీరు పెద్ద స్క్రీన్లో చూస్తారు. సో అందుకోసం అని చెప్పి ఇంకా తగ్గించేశాను కంప్లీట్గా. ఇక కొన్ని రోజులు దాన్ని సోషల్ మీడియాకి అన్నిటికీ దూరంగా పెట్టబోతున్నా. ఓకే, నేను ఇంటర్వ్యూలోకి వచ్చి ఇది చేయలేదు, అది వాస్తవంగా జరిగింది, తర్వాత మీ ముందరకు వచ్చింది అంతే, నాకు సంబంధమే లేదు ఇది. ఓకే, మరి ఫైనల్గా ఒక చిన్న ఫ్యామిలీలో నుంచి వచ్చి ఎన్నో చూస్తూ పెరిగి క్రాస్ చేస్తూ ఏడ్చుకున్న, బాధపడిన అన్ని మనసులోనే ఉండి మెంటల్గా, ఫిజికల్గా ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చారు. బట్ ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుండా నేను ఏమైనా చేయగలుగుతాననే ఎంపవర్మెంట్ మీరు చూపిస్తున్నారు. సో మీ లైఫ్ని మీరు ఎప్పుడన్నా కూర్చొని ఆలోచించుకొని వెన్ యూ డ్రీమ్ అబౌట్ యువర్ లైఫ్ ఎవ్రీథింగ్ ఏమనిపిస్తుంటుంది మీకు? ఆబ్వియస్లీ నిజంగా చిన్న అచీవ్మెంటే. ఎందుకంటే ఎక్కడో ఊర్లో ఉండి అప్పుడెప్పుడో చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని వాటికి అయిపోయి ప్రతిదానికి అంటే జాబ్ చేయకపోతే ప్రతిదానికి స్ట్రగులే. కానీ ఈరోజు నిజంగా ఆ స్ట్రగుల్ అనేది లేదు లైఫ్లో. సంపాదిస్తున్నాము, అందరూ కాకపోయినా కొంతమందికి మనం తెలుసు, జనాలు గుర్తుపట్టడమో గౌరవమో ఉంది. ఇదంతా కంప్లీట్ క్రెడిట్ అమ్మదే. అమ్మ అనే పర్సన్ నా లైఫ్లో లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు, ఎక్కడో ఉండేదాన్ని, ఏదో ఏ వర్కో జాబో ఉండేది. కానీ అమ్మ ఇచ్చిన ఇదిని ఇక్కడితో ఆపకుండా నా వరకు ఇప్పుడు నాకు తెలిసింది, నాకు ఐడియా వచ్చింది ఏం చేయాలి, లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా సెటిల్ అవ్వాలి, డబ్బులు లేకపోతే మన పరిస్థితి ఏంటి, మనం లైమ్ లైట్లో లేకపోతే మన పరిస్థితి ఏంటి అనేది ఒకటి ఐడియా వచ్చింది. దీన్ని ఒక ప్లాట్ఫామ్గా నేను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నా. ఇది కాకుండా యాజ్ ఏ మదర్గా ఇప్పుడు నా మదర్ గురించి నేను ఎంత ప్రౌడ్గా ఉన్నానో అలా చందమామ గారు నన్ను చూసి ప్రౌడ్ అవ్వాలి. ఓ మా అమ్మ, చందమామ అమ్మ కాదు, ఓకే మా అమ్మ
అని చెప్పాలి. సో దాని గురించి కూడా దాని లైఫ్ అనేది నేను పవన్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచే స్టార్ట్ చేశాం కాబట్టి మా ఫ్యామిలీస్ ఎవరు ఇండస్ట్రీ వాళ్ళు కాదు మమ్మల్ని గైడ్ చేయడానికి. ఏదొచ్చిందో చేసుకుంటూ పోయాం. అలా కాదు, ఇప్పుడు దానికి మేమిద్దరం ఉన్నాం. సో మేము ఒక రూట్. అందుకే ఏదొక సినిమానో నేను ఏదొకటి వస్తూనే ఉంటుంది దానికి. చాలా షోసు, చాలా సినిమాసు నేను కంప్లీట్గా రిజెక్ట్ చేయ. పవన్ అంటాడు పెద్ద బ్యానర్సు, నువ్వు అట్లా ఎలా చెప్తావు? బ్యానర్ కాదు, పిల్ల కెరియర్ ఇంపార్టెంట్. ఇప్పటి నుంచే దానికి సినిమాలు, లైట్స్ వద్దు. ఇప్పటికే ఫోటోషూట్లు మీడియాలో ఉంది, అందరికీ తెలుసు. ఎక్కువ అవడం వల్ల బ్రెయిన్ ఇదే నా లైఫ్ అని ఎక్కించుకోవద్దు. నేను చాలామందిని చూశాను పిల్లల్ని, అలా వద్దు. ఇప్పుడు దానికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఈ ఏజ్లోనే ఎక్కుతుంది. ఎక్కని సినిమాలు అంటావా చూజీగా 1-2 చేస్తుంది, పెద్ద సినిమాలు చేస్తుంది. అదేంటంటే దాని సాంగ్ మేము ఎలా చేసామో దాని ఏజ్ని ఫ్రీజ్ చేసాం, చూసారా? అట్లా దాని చిన్నప్పుడు ఇది అని చెప్పుకోవడానికి అది పెళ్ళయ్యాకో పిల్లలకో ఉండాలి. కాబట్టి అన్నీ కాకపోయినా వచ్చిన వాటిలో చూజీగా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని అది రేపు చూసి అబ్బా బాగున్నాను, నా పేరెంట్స్ బాగా గైడ్ చేశారు అనేది అది చూసుకోవాలి. అలా చేస్తుంది. అప్పటి వరకు ఇంకా దానికి మించి ఎక్కువ మీడియాలో పెట్టదలుచుకోలేదు. ఎడ్యుకేషన్ ఫస్ట్. అన్నీ అయిన తర్వాత దాని కెరీర్ ఎలా ప్లాన్ చేశాము అనేది. కానీ ఒక్కటే భగవంతుని కోరుకుంటాను ఏంటంటే వాళ్ళు పెద్ద అయ్యే వరకు నేను బతుకుండాలి. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే పేరెంట్స్ లేకపోయినా ఆ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సింగిల్ పేరెంట్గా మా అమ్మ, అది నేను ఎందుకు ఉండాలి అనుకుంటే ప్రతి చిన్న విషయానికి నేను చాలా జాగ్రత్త పడిపోతూ ఉంటాను. ఎందుకంటే ఈ టైంలో నాకు 2 కాదు 3 పిల్లలు. మా ఆయన కూడా చాలా కిడ్ అండి. ప్రతిదీ నేను చూసి నేను ఉండి ఇవ్వాలి ఆయనకి. సో వీళ్ళ 3 లైఫ్ బాగుండాలి అంటే నేను ఉండాలి. భగవంతుడా నన్ను కొన్ని సంవత్సరాలు వీళ్ళు ఎదిగి సెటిల్ అయ్యే వరకు జాగ్రత్తగా కాపాడని దండం పెట్టుకుంటా. ఎందుకంటే సెటిల్ అయ్యి మిమ్మల్ని బాగా చూసుకొని మీరు హ్యాపీగా వాళ్ళ మీద పడి ఏడ్చాలి, అంత హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు బాగుండాలి అంటే తెలిసి వాళ్ళని చూసుకునేలాగా ఒకళ్ళు ఉండాలి కదా అని చెప్పేసి అదొక్కటే నా విష్ ప్రస్తుతానికి. ఎందుకంటే ఏదున్నా మదర్ లేదంటే ఇది ఎలా ఉంటుందో తెలుసు. అది వాళ్ళ పాపం చాలా చిన్న పిల్లలు. సో అందుకని అది కాకుండా వాళ్ళ కెరియర్స్ సెట్ అయ్యే వరకు మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ మనకి ఇప్పుడు ఐడియా వచ్చింది ఏం చేయదు ఏం చేయకూడదు. సో అది ఎంత ఉండి అందరూ బాగుండాలి, వాళ్ళ కోసం నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ మిమ్మల్ని ఎంతో కాలం నుంచి అడ్మైర్ చేసే టీవీ ఆర్టిస్టులు ఉండొచ్చు, సీరియల్ ఆర్టిస్టులు ఉండొచ్చు, అండ్ అదర్ ఎండ్లో సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉండొచ్చు, చందమామని చూసే వాళ్ళైనా ఉండొచ్చు. సో మిమ్మల్ని అడ్మైర్ చేసి మీ మంచి కోరుకునే వాళ్ళందరికీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవ్వరికి ఏం చెప్పేది లేదండి. వాళ్ళకి మనకన్నా వాళ్ళకి చాలా బాగా తెలుసు. వాళ్ళే మనకి చెప్తా ఉంటారు నువ్వు ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా. నేనేమనంటే లైఫ్ ఎలా వచ్చినా మనం ఆపలేం, దాన్ని తీసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికి మనం ఎలా రియాక్ట్ అయ్యామో, దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నాం అన్నదే. ఎవరి అడ్వైజ్ కాదు, ఇది ఒకటి చెప్తుంది. అది చేసుకుంటూ వెళ్ళండి, కరెక్ట్గా వెళ్ళండి. కానీ మీరు సింగిల్గా కూర్చున్నప్పుడు అర్థమైపోద్ది వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. కానీ కొన్నిసార్లు మనల్ని మనం చూసుకోవాలి. మనం ఎక్కడ మొదలయ్యాం, ఎక్కడికి వచ్చాం, ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని అదొకటి చూసుకోండి. అండ్ హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎలా ఏమవుతుందో తెలీదు, దాని మీద ఫోకస్ చేయండి అంతే. ఇంతవరకు నన్ను చాలా నిజంగా చెప్తున్నా చాలా ప్రేమించారు. ఏ రోజు ఒక్కరినే కాదు మీ ప్రపంచాన్ని, అదే అంటున్నా, నాకంటే ఎక్కువ నా ప్రపంచాన్ని ప్రేమించారు. మనం ఏది చేసినా నిజంగా నాకు నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు నేను పెట్టినప్పుడు కూడా చాలామంది నిలబడ్డారు. చాలా పర్సనల్ మెసేజెస్, వీఆర్ దేర్ అక్క మీరు బాధపడకండి అని చెప్పి చాలామంది ఉన్నారు. చాలా పర్సనల్గా నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే మీ ప్రేమ ఎప్పుడూ నా మీద నా పిల్లల మీద ఉండాలి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ మీరు అనుకున్నట్లే మీ లైఫ్ ఇంకా చెరిష్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు అంటే ఏదో ఒక ఇంటర్వ్యూ కానీ అలా కాకుండా సుధీర్ గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిజంగా అంటే చాలా నీట్గా క్లీన్గా అండ్ ఉన్నది ఉన్నట్టు అలా. అంటే మీరు ఆ స్పేస్ కంఫర్ట్ ఇచ్చారు మేడం. లేదండి, మీ వల్ల మా అందరికీ వచ్చింది. సో ఇలా మీలాగా చాలా అంటే ఉన్నది ఉన్నట్టు చూపించే వాళ్ళు కూడా ఈ టైంలో నిజంగా చాలా అవసరం. సో ఐ విష్ మీరు ఇంకా మంచి ప్లేస్లో వెళ్ళాలి. అప్పుడు మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. అయ్యో తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మనందరికి ఎంతో ఫేవరెట్ అయిన అంజలి గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ప్రజెంట్ తన జర్నీ ఎంతవరకు వెళ్తుంది, అండ్ ఇంట్లో విషయాలైనా ఏదైనా సరే ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చేశారో మీకు అర్థమైంది కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక అంజలి గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.